అందరం సిద్ధపడదాం, వాక్యంలోకి వెళ్దాం. దేవా, నాతో నీ మాట్లాడు ప్రభువా. ఈరోజు నీకు లోబడి నా జీవితాన్ని మార్చుకునికి వచ్చి ఉన్నా. జీసస్ పరిశుద్ర, హల్లెలూయా. దేవా, మీ ఆత్మను ఆవరింపచేయండి. పరిశుద్ర యేసు ప్రభువా, నీ వాక్కు ద్వారా మీరు మాట్లాడండి. నీ బూర ఊది మీరు మాట్లాడు ప్రభువా. దేవా, ప్రతి హృదయాన్ని మీరు మార్చి రక్షించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది, హల్లెలూయా. సర్వఘనతమయ యేసే కలుగును గాక. ఆమేన్. యెషయా, అందరం యెషయా గ్రంథము 54 అధ్యాయము 1వ వచనంలోకి వెళ్దాం. यशाया की पुस्तक 54वां अध्याय उसका पहला वचन. యెషయా గ్రంథము 54 అధ్యాయం 1వ వచనము. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన నెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా 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 మీ పిల్లలు విస్తారమగును గాక. तुम्हारे बच्चे वो विस्तार होने पाए. హల్లెలూయా. हालेलुया. కదండి, ప్రేయర్ పవర్ గొడ్రాలా లేకపోతే పిల్లల్ని కంటూ ఉన్నదా? प्रेयर पर वो बांझ है जो बच्चों को वो जन्म देता ही जा रहा है. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు, ప్రేయర్ పవర్ ని చూస్తున్నారు కదా. कितने सालों से आप यहाँ आ रहे हो, प्रेयर पर को आप देखते आ रहे हो. ప్రేయర్ పవర్ గొడ్రాలుగా ఉందా లేకపోతే పిల్లలు కనే స్త్రీగా ఉందా? जो प्रेयर पर जो बांझ के जैसे है या बच्चों को जन्ने वाली स्त्री के जैसे हैं. పిల్లల్ని కంటూ 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 దేవుడి ఇది వరకు విస్తరింపజేసిండు. హల్లెలూయా. बच्चों को जन्म देते हुए प्रभु अब तक जो विस्तरित करता हुआ आया है. ప్రేయర్ పవర్ గొడ్రాలు కాదు, పిల్లల్ని కంటుంది. నువ్వు కూడా గొడ్రాలు కాదు, నువ్వు కూడా అన్నిట్లో విస్తరించును గాక. जब प्रेयर पर बांझ रही हो, बच्चों को जन्म देता, तुम भी जो बांझ हो, तुम भी सब बातों में विस्तरित होने पाओ. ప్రేయర్ పవర్ లో నాటబడి ఉన్నావు కాబట్టి तुम प्रेयर पाव में बोए हुए हो, ఆ యొక్క సారము నీలో కూడా ఉంటది. तुम में वो सार होता है. దేవా, నేను ఎక్కడ గొంగడ అక్కడలాగానే ఉన్నా. मैं जहाँ का वहाँ धरा का धरा हूँ. 2024లో ఎక్కడ గొంగడ అక్కడే ఉన్నా. जो 2024 साल में जैसा का वैसी धरा का అంటే धरा ఈ రోజు हूँ. దేవునితో మాట్లాడుతున్నాడు. मैंने आज के दिन खुदा तुमसे बात कर నేను रहा हूँ. ప్రేయర్ పవర్ ని గొడ్రాలుగా పెట్టలే, मैंने प्रेयर पाव को बांझ के समान नहीं रखा हूँ. పిల్లలు కనని స్త్రీగా నేను పెట్టలే. बच्चों को ना जन्मने वाली स्त्री के समान ఇక్కడ नहीं रखा. కంటనే ఉన్నారు, కంటనే ఉన్నారు, కంటనే ఉన్నారు. यहाँ पर जन्म देते ही जा रहे, देते ही जा रहे విస్తరిస్తా हैं. ఉన్నారు, విస్తరిస్తా ఉన్నారు. विस्तरित होते जा रहे, वह विस्तरित ही होते जा रहे हैं. ప్రతి ఒక్కరు ఇక్కడ ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నారు. यहाँ पर प्रत्येक व्यक्ति दूसरों के लिए प्रार्थना कर रहे हैं. ముక్కు ముఖము తెలియని స్త్రీల కొరకు, ముక్కు ముఖము తెలియని వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. जिनके बारे में वो कुछ नहीं जानते, अनजान लोगों के लिए जो यहाँ पर प्रार्थना की వాళ్ళు जा వచ్చి रही है. రక్షింపబడుతున్నారు. वे लोग आकर यहाँ उद्धार पा रहे हैं. ఉపవాసాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రతిరోజు. यहाँ पर प्रतिदिन उपवास प्रार्थनाएं हो रही ప్రతి है. నెల 3 దినాలు ఉపవాసాలు జరుగుతున్నాయి. हर महीने 3 दिन उपवास प्रार्थना हो रही है. సంఘమంతా కలిసి చేస్తున్నారు. पूरी कलीसिया मिलकर कर रही है. మరి ఎంతో మంది कितने ही सारे लोग అనేక రకాలుగా ఇక్కడ నాటబడుతున్నారు. विभिन्न रीति से वे वहाँ यहाँ पर बोए जा रहे हैं. ఒక పరిచర్యలో నాటబడుతున్నారు. ఇక్కడ एक सेवकाई में यहाँ पर बोए जा रहे కార్బెట్టి हैं. నాటబడుతున్నారు. या जो कालीन उठाने के उसमें जो वो बोए जा रहे हैं. ప్రతిరోజు వచ్చి ఒక సేవ చేసి ఒక ఇంటికి వెళ్ళి మీటింగ్ చేసి నాటబడుతున్నారు. जो है सिस्टर्स हो या ब्रदर प्रतिदिन आते हैं, किसी न किसी के घर प्रार्थना मीटिंग के लिए जाते हैं. इस तरह से वो बोए जा रहे అట్లా हैं. ఊరు ఊరు వెళ్తున్నారు, वैसे गांव गांव जा గల్లీ रहे గల్లీ हैं, వెళ్తున్నారు, गली गली जा रहे రాష్ట్రాలు हैं, దేశాలు వెళ్తున్నారు. राष्ट्र व देश जा रहे ప్రతి हैं. పనిలో हर काम में దేవుని బిడ్డగా వెళ్తూ వెళ్తూ खुदा की संतान के तौर पर जाते हुए ఈ యొక్క ప్రేయర్ పవర్ ని గొడ్రాలుగా ఉంచకుండా इस प्रेयर पाव को बांझ की तरह ना रखते हुए ప్రేయర్ పవర్ ని ఫలిస్తున్నారు. హల్లెలూయా. प्रेयर पाव में जो फलवंत हो रहे हैं. ఎవరి हालेलुया. ద్వారా ఫలింపజేస్తుంది ప్రేయర్ పవర్? किसके द्वारा फलवंत होता है प्रेयर నీ पावर? ద్వారా ఫలింపజేస్తున్నాడు. तुम्हारे द्वारा फलवंत कर रहा है. హల్లెలూయా. हालेलुया. నీ ద్వారా ఫలింపజేస్తున్నాడు. जो तुम्हारे द्वारा जो वो फलवंत कर रहे हैं ఈ प्रेयर पावर. క్రెడిట్ అంటే ఎవరికి? ये पूरा क्रेडिट किसे जाता ఈ है? పేరంతా ఎవరికి ये पूरा नाम किसको मिलता है అనంటే इसका? నీకు. ये तुमको मिलता है. ప్రేయర్ పవర్ అంటే నువ్వు. प्रेयर पावर माने तुम हो. నువ్వు ప్రార్థన చేస్తే तुम्हारी प्रार्थना करने ఇక్కడ से ఈ రోజు నీ చుట్టుపక్కల ఇంత మంది కూర్చున్నారు. హల్లెలూయా. यहाँ पर तुम्हारे आस पड़ोस इतने सारे लोग बैठे हैं. हालेलुया. తెలిసి తెలియకుండా ప్రార్థన చేసిన వాళ్ళ तुम గురించి. जाने अनजाने में उनके लिए प्रार्थना किए हो. గొడ్రాలివి కాదు నువ్వు. तुम बांझ नहीं हो, ఆత్మీయంగా ఫలించినారు. आत्मिक तौर पे फलवंत हुए हो. 2024 వరకు ప్రేయర్ పవర్ ఫలిస్తూ ఉన్నది. 2024 साल तक जो प्रेयर पावर फलवंत होता आया है. రకరకాలుగా विभिन्न प्रकार से ఆర్థికంగా నాటుతున్నారు. ఇక్కడ यहाँ पर आर्थिक तौर पे यहाँ बो रहे हो, కట్టబడతా ఉన్నది. जो बनता चला जा रहा है. అనేక రీతిలుగా
మీరు నాటబడుతున్నారు. अनेक प्रकार से तुम यहाँ बोए जा रहे ప్రేయర్ हो పవర్ ఫలిస్తూ ఉన్నది. और प्रेयर पर फलवंत होता जा నూతన रहा है, ఆత్మలు రక్షింపబడతా ఉన్నాయి. नई आत्माएं उद्धार पाती जा रही మరి है। అట్టనే దేవుడు అంటున్నాడు, उसी प्रकार से खुदा ये कहता है, ఈ ప్రేయర్ పవర్ ఎట్లా ఫలించిందో ఒక్కసారి చూడండి. एक बार तुम ये देखो कि ये प्रेयर पर कैसे फलवंत हुआ ఎలా है, ఫలించిందో చూడండి. ये कैसे फलवंत हुआ है, तुम ये देखो एक నిన్ను बार। కూడా నేను అదే రీతిగా ఫలింప చేయాలనుకుంటున్నా उसी అంటున్నాడు. प्रकार से హల్లెలూయా. मैं तुम्हें फलवंत कराना चाहता हूँ। हालेलुया। ఫలించాలని ఆశ కలిగిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా जिनको फलवंत होने की आशा है वे सब एक बार कहें हालेलुया। హల్లెలూయా. हालेलुया। ప్రతి బిడ్డ ఫలించడం మొదలవును గాక. प्रत्येक व्यक्ति जो है फलवंत होना शुरू हो యేసు जाए। ప్రభు ప్రేయర్ పవర్లో పెట్టిన సారము నీలో ప్రవేశించును గాక. जिस प्रकार से खुदा ने प्रेयर पर में जो सार डाला है वो तुम में प्रवेश होने पावे। ఫలించాలా तुमको फलवंत అంటే होना है, కనాలా, माने तुमको जन्म నీ देना है। వ్యాపారం కనాలా, तुम्हारे जो व्यापार को तुम्हें నీ जनना है, ఉద్యోగం కనాలా, तुम्हारी जो नौकरी को तुम्हें నీ जनना है, స్కూల్లో ఫలించాలా, तुम्हारे जो विद्यालय वो स्कूल में फलवंत ఆత్మీయంగా होना है, ఫలించాలా, आत्मिक तौर पे फलवंत ఆరోగ్యంలో होना ఫలించాలా, है, सेहत में फलवंत होना है, సారి శారీరకంగా కూడా పిల్లలు కానీ ఫలించాలా. शारीरिक तौर पे बच्चों को जन्म देकर तुम्हें फलवंत మరి होना है। ఫలించాలంటే फलवंत होना तो అందరికి ఆశ ఉన్నది, सब लोगों को आशा है, కానీ ఫలించాలంటే लेकिन अगर फलित होना है तो ఒక సంతానం కనాలంటే एक संतान को अगर जन्म देना है నువ్వు तो నీ పనులు గొడ్రాలుగా ఉండొద్దంటే, तुम्हारा जो काम तुमको अगर बांझ नहीं నీ रहना है పిల్లల యొక్క तो జీవితాలు గొడ్రాలుగా ఉండొద్దంటే, हमारे बच्चों का जीवन बांझ के तौर पे ना ही रहना है तो మరి గొడ్రాలుగా ఉండాలంటే ఉండొద్దంటే సంతానం కావాలంటే ఏమైతారు స్త్రీలు? जो है बांझ नहीं रहना, संतान चाहिए तो उसके लिए स्त्रियां क्या होती है। చూడండి 2వ వచనము. दूसरा वचन हम देखते हैं, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నీ గుడారపు స్థలమును విశాలపరచు. ఏం చేయాలంటమ్మా? क्या करने को कहते हैं, ఏం చేయాలా? क्या करने को कहा गया है वचन ఏం చేయాలా? में? क्या करने को कहा गया है? విశాలపరచాలా. अपने तंबू के स्थान को और विशाल ఒక करना है। స్త్రీ కనాలంటే, अगर एक स्त्री अगर जन्म देना तो తన కడుపులో ఒక బిడ్డని కనాలంటే, वो अगर अपने गर्भ में एक बच्चे को जन्म देना तो ఆ పొట్ట ఎంతుందో అంత ఉంటే अगर उनका वो गर्भ पेट जितना रहे उतना ही रहा तो కనగలుగుతుందా? वो जन्म दे पाएगी क्या, కనగలుగుతుందా? जन्म दे ఒక पाएगी क्या। బిడ్డని ఒక స్త్రీ కనాలంటే अगर एक बच्चे को अगर एक स्त्री ఆ जन्म యొక్క देना బిడ్డ तो కొరకు ఆ యొక్క కడుపుని ఒక స్త్రీ విశాలపరుచుకుంటది. उस बच्चे को जन्म देने के लिए वो स्त्री अपने गर्भ को है ना और विशाल कर लेती తన है, శరీరాన్ని సాగించుకుంటది, वो अपने शरीर को और चौड़ा कर लेती है, విశాలపరుచుకుంటది. उसे विशाल बना लेती है। విశాలపరుచుకున్న తర్వాతనే विशाल बनाने के बाद ఆ యొక్క బిడ్డని కని ఫలిస్తది. तब वो बच्चे को जन्म देकर फलवंत होती है। మరి నువ్వు तो तुम అంత విశాలపరుచుకున్నావా? अपने आप को उस तरह से विशाल कर लिए, ఆ యొక్క అద్భుతం నీలో జరగాలి అతిగా, ओ अद्भुत कार्य तुम्हारे में होए నువ్వు जैसा, ఫలించే రీతిగా, तुम फलवंत होए నీ जैसा, ఉద్యోగం, ఆరోగ్యం, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ యొక్క ఆర్థిక జీవితాలు అన్ని ఫలించేలాగా విశాలపరుచుకున్నావా నువ్వు? तुम्हारी नौकरी, व्यापार, तुम्हारा जो परिवार, तुम्हारा जीवन, आर्थिक परिस्थिति या सेहत, तो वो जो है वो फलवंत हो उस प्रकार से तुमने उसे विशाल कर लिया है क्या, కడుపు పెరగకుండా जो है वो उनका गर्भ ना ఆ बढ़कर, బిడ్డ ఆ యొక్క కడుపులో ఉన్నదనుకో, अगर वो गर्भ नहीं बढ़ा और वो बच्चा आप उस गर्भ बिड्डा में ये ऐसा है अम्मा? तब क्या होता है, ఏమైతుందా బిడ్డ? क्या होता है वो बच्चा, మొత్తము ఆ బిడ్డకి ఏ ప్లేస్ లేకుండా वो उस बच्चे को गर्भ में जगह नहीं होती है, ఆ యొక్క బిడ్డ యొక్క జీవితము तो वो बच्चे का जीवन అక్కడికక్కడే ముగిస్తది. वहीं पर ही वो जो रुक जाता है, थम మరి जाता నువ్వు है। విశాలపరుచుకోకుండా तुम अपने आप को विशाल ना ఇన్ని करते हुए రోజులు అద్భుత కార్యం అడిగినావు, इतने दिनों से अद्भुत काम के लिए నువ్వు मांगे हो, విశాలపరుచుకోకుండా तुम अपने आप को विशाल ना करते ఎన్నో हुए అడిగి ఉన్నారు మీరు. कितनी बातों के बारे में तुमने ఈ मांगा రోజు है కూడా प्रभु మీ से। జీవితంలో నీకు కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి, आज के दिन में तुम्हारे जीवन में थोड़े ऐसे कोशिशें हैं, కొన్నిటి నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నారు, थोड़ी बातों से तुम छुटकारा पाना కొన్నేమో चाहते हैं, పొందుకోవాలనుకుంటున్నారు, थोड़ी बातों को तुम पाना चाहते हो, రకరకాలుగా ఉన్నారు మీరు. विभिन्न प्रकार से हो तुम, కానీ దానన్నిటి కొరకు మీరు విశాలపరుచుకున్నారా? लेकिन उन सारी बातों के लिए क्या तुमने अपने आप को उस तरह से विशाल कर लिया ఒక है। స్త్రీ తన గర్భాన్ని తన కడుపుని ఎలాగ విశాలపరుచుకుంటుందో అలా నువ్వు విశాలపరుచుకొని ఉన్నావా? जैसे एक स्त्री अपने गर्भ को जो है चौड़ा व विशाल कर लेती बच्चे को जन्म देने के लिए, क्या तुमने वैसा कर लिया है। విశాలపరచుకోవడం అంటే చూడండి, जो है विशाल करना माने మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో, मत्ती की पुस्तक उसका 12 अध्याय उसका 13 वचन में लिखा है, మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనం, 12, 13.
గొర్రెల కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చేయి చాపమనెను. వాడు ఏమన్నాడమ్మా? నీ చెయ్యి क्या कहा है? చాపమన్నాడు. अपने హల్లెలూయా. हाथ को फैलाने को कहा, నీ हालेलुया। హస్తాన్ని अपने हाथ को చాపండి. फैलाओ के को कहा నీ है, హస్తాన్ని अपने हाथ को చాపండి. హల్లెలూయా. फैलाओ के को कहा, మరి हालेलुया। అదే రీతిగా उसी प्रकार से ఇంతకు ముందు కూడా इससे पहले भी నువ్వు గర్భము ఫలించాలంటే तुम्हारा गर्भ अगर फलवंत होना तो ఆ యొక్క నీ కడుపు तुम्हारा जो गर्भ है, నీకున్న శరీరము तुम्हारा जो शरीर है సాగుతది. वो जो चौड़ा होता है और సాగుతది, విశాలపరుచుకుంటది. वो जो विशाल कर लेता है, चौड़ा ఇక్కడ కూడా बनाता है। అంటున్నాడు, और यहाँ क्या कहते నీ हैं? హస్తాన్ని చాపండి. कहते कि अपने हाथ को फैलाओ, నీ హస్తాన్ని చాపండి. अपने हाथ को फैलाओ। నువ్వు कहते हैं। హస్తాన్ని చాపినప్పుడే जब तुम अपना हाथ फैलाओगे तो నువ్వు ही తిరిగి నువ్వు ఫలిస్తావు. तुम फिर जो है फलवंत होंगे। ఇంతకాలము इतने समय तक నీకు అన్ని కావాలా, तुमको सब कुछ चाहिए, కానీ పెట్టుకోవడానికి జాగలేదు, लेकिन रखने के लिए जगह नहीं है, పట్టుకోనికి జాగలేదు. पकड़ने के लिए जगह नहीं है। ఎంతో మంది జీవితాలు నేను చూసి ఉన్నా. बहुत से ऐसे लोगों के जीवन मैंने देखा है, పొందుకున్నారు, पाए हैं वो लोग, నిలబెట్టుకోలేకపోయారు. निभा नहीं सके उसको। ఇల్లు కట్టుకున్నారు, घर तो बना लिए हैं, लेकिन నిలబెట్టుకోలేకపోయారు. उसे निभा नहीं सके। వ్యాపారాలు ఉద్యోగాలు పొందుకున్నారు, व्यापार में नौकरी पाए हैं, लेकिन నిలబెట్టుకోలేకపోయారు. उसको निभावट टिका नहीं सके। పాపంని వదిలేసిర్రు, पाप को वे लोगों ने छोड़ दिया है, తాగుడు వ్యసనాలను వదిలేసిర్రు, शराब पीना व्यसनों को तो छोड़ ప్రతి दिया है, పాపము వదిలేసిండ్రు. हर एक पाप को वे लोगों ने కానీ छोड़ दिया మళ్ళీ है, నిలబెట్టుకోలేకపోయారు. लेकिन उस बात को वो निभा नहीं सके। ఎందుకొరకనంటే किस लिए माने? వాళ్ళు విశాలపరచుకోలేదు. वे लोगों ने अपने आप को विशाल नहीं किया వాళ్ళ है, జీవితాన్ని उनके जीवन को సాగించుకోలేదు चौड़ा नहीं बनाया वो लोगों ने। కదండి. ఇంగ్లీష్ లో అయితే इंग्लिश भाषा में యూ షుడ్ స్ట్రెచ్ యువర్ లైఫ్ आप अपने जीवन को और चौड़ा करना है, అంటే स्ट्रेच करना రబ్బర్ है। బ్యాండ్ సాగినట్టు సాగించుకోవాలంట. जैसे एक रबर बैंड को जो तनते रहोगे तो जैसा चौड़ा होता है वो, ఆ స్ట్రెచ్చింగ్ చేయకుండా, उसको चौड़ा ना ఆ करते हुए, సాగించుకోకుండా उसे चौड़ा ना करते हुए బిడ్డను కని ఫలించలేవు. जो है बच्चे को जन्मने का फलवंत नहीं हो सकते हो। అంతెందుకండి, उतना ही नहीं, కొందరు జిమ్ చేసేటోళ్ళు ఉంటారు. थोड़े जिम करने वाले लोग होते हैं। ఎవరైనా ఉన్నారు ఇక్కడ? कोई है क्या ऐसे? వెనకాల మీరు ట్రైనర్లు ఉన్నారు కదా, సరే నిలబడండి. వాళ్ళు జిమ్ ట్రైనర్లు. वो जिम ट्रेनर है। జిమ్ చేయక ముందు जिम करने से पहले స్ట్రెచ్చింగ్ చేస్తారా చేయరా? स्ट्रेचिंग करते हैं ना। చేయకపోతే ఏమైతుంది? नहीं करने से क्या होता है? ఏమైతుంది? గట్టి చెప్పాలి. ఏమొస్తాయి? క్రాంప్స్ అంటే తెలుగులో పట్టుకోపోతాయి, అంతేనా? తెలుగులో పట్టుకోపోతాయి. హల్లెలూయా. हालेलुया। మరి జిమ్ చేయక ముందు స్ట్రెచింగ్ చేయకపోతే ఏమైపోతున్నాయి? जिम ना करने से पहले स्ट्रेचिंग नहीं करोगे तो పట్టుకోపోతున్నాయి. जो है पकड़ लेती है ఒక नसें। బిడ్డని కనుక ముందు స్ట్రెచింగ్ చేయకపోతే శరీరం స్ట్రెచ్ అవ్వకపోతే ఏమైతున్నాయి? अगर एक बच्चे को जन्म देने से पहले शरीर पूरा स्ट्रेच ना हो तो బిడ్డని పట్టేస్తున్నాయి, जो है बच्चे को वो जकड़ लेता है, ఇబ్బంది పెడుతున్నాయి. तकलीफ होती है। మరి ఈ అద్భుత కార్యాలు అడగక ముందు ये अद्भुत कार्यों के बारे में मांगने से కూర్చో पहले బ్రదర్, థాంక్యూ. స్ట్రెచింగ్ కాకపోతే, ये स्ट्रेच ये चौड़ा होना नहीं होता, విశాలపరచుకోకపోతే, अपने आप को विशाल ना कर నీ लोगे तो కార్యాలు కాకముందు నువ్వు విశాలపరచుకోకపోతే तुम्हारे कार्य होने से पहले तुम अपने आप को अगर चौड़ा और కార్యం विशाल नहीं జరుగుతుంది करोगे, కానీ ఇబ్బందికరంగా ఉంటది. कार्य तो होगा लेकिन वो तकलीफदायक रहेगा లోకం तुम्हारे అన్ని लिए। పొందుకున్నాయి दुनिया तो सब कुछ पाए है, కానీ అవే వాళ్ళకు రైతున్నాయి, लेकिन वही उनके लिए फांसी बन रही है, అవే వాళ్ళకి ఇబ్బందికరంగా అవుతున్నాయి. वही उनके लिए तकलीफदायक बन ఇల్లులు रहा है। కట్టుకుంటున్నారు वे లోకము, लोग जो है दुनिया में घर तो बना కానీ रहे అదే हैं, ఇంట్లో సమాధానం లేకుండా लेकिन उसी घर में शांति नहीं रहने के రోగాలతోని, कारण, बीमारियों से, రకరకాల వ్యసనాలతోని विभिन्न प्रकार के व्यसनों के ఉంటా कारण ఉన్నారు. वे रह रहे हैं। లోకములన్నిటికన్నా గొప్పవాడు ఎలాన్ మస్క్ जो है दुनिया में सबसे जो महान जो व्यक्ति है एलन मस्क, ఈ రోజు రాకెట్లు పంపిస్తున్నాడు. जो आज के जमाने में जो रॉकेट भेजता है वो అన్నిటికన్నా గొప్పవాడు. सबसे भी बड़ा वो अमीर है। वो తలుచుకుంటే అమెరికాను కూడా గెలిపించిండు ఆయన. जो है वो चाहे तो जो है चुटकी में वो जो अमेरिका को जिता सकता మరి है। అంత గొప్ప వ్యక్తి उतना बड़ा वो महान తన इंसान, ఇంట్లో उसके घर में తన కుమారుడు उनका बेटा నాకు ఈ మొగతనము వద్దు मुझको ये जो मर्द అని नहीं चाहिए, పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటే, क्या वो पाप में जा रहा है, పాపంలోకి వెళ్ళిపోతా ఉంటే कि अगर पाप में जब जा रहा था అంత तो గొప్ప ఆస్తి లోకంలో అన్నిటికన్నా ఉన్నతవాడు గొప్పవాడైనా जो है सारी दुनिया में सबसे बड़ा व सबसे अमीर व्यक्ति जो है वो ఆర్థికంగా आर्थिक तौर ఆయననే पे ఏమి చేయలేకపోతున్నాడు. वो ही कुछ नहीं कर पा रहा है। విశాలపరచుకోలేవా? क्या तुम अपने आप को चौड़ा व నువ్వు विशाल లోకంలో नहीं कर అన్నిటికన్నా सकते? గొప్పవాడివైనా जय चाहे इस दुनिया में सबसे అవి ज्यादा నీకు अमीर भी हो, ఇబ్బందికరంగానే మారిపోతాయి. उसके लिए सब कुछ तकलीफदायक కాబట్టి बन ఈ जाता రోజు है। దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. इसलिए आज के दिन खुदा तुमसे बात ఈ कर रहा है। 2025లో నిన్ను ఫలింపజేస్తా, इस 2025 साल में तुम्हें కానీ फलवंत करूंगा, लेकिन దానికన్నా ముందు उससे पहले దాని కొరకు నువ్వు విశాలపరచుకో. उसके लिए तुम्हें अपने आप को
आप को जो నీ है ఆత్మీయ विशाल करना జీవితాన్ని है, సాగించుకో. अपने जो है आत्मिक जीवन को और चौड़ा करो. హల్లెలూయా. हालेलुया. అంటే నీ జీవితంలో ఎలా ఉండాలంటే तुम्हारे जीवन में कैसे रहना चाहिए वो? 2024లో నువ్వు ఉపవాస ప్రార్థనలు చేయలేదా? जो है 2024 साल में तुम्हें उपवास प्रार्थना నీ नहीं की ఆత్మీయ है क्या? జీవితాన్ని విశాలపరచుకో. ఈ 2025లో ఉపవాస ప్రార్థనలు చెయ్యి. तुम अपने आत्मिक जीवन को और चौड़ा व विशाल कर लो. इस 2025 साल में तुम उपवास प्रार्थना करो. 2024లో ఉదయకాల ప్రార్థనలు పొద్దున లేసి ప్రార్థన చేయడం అలవాటు లేదా నీకు? जय 2024 साल में भोर सवेरे उठकर प्रार्थना करने की आदत नहीं है क्या ఈ యొక్క तुमको? 25లో విశాలపరచుకో. దేవా నేను ప్రతి ఉదయం లేసి నీ కొరకు నేను సమయం పెడతానే. जय इस 2025 साल अपने आप को तुम विशाल कर लो. प्रभु मैं हर सवेरे उठकर आपको मैं प्रार्थना के लिए समय दूंगा कहकर. లేకపోతే ఆ దినము నీకు ఇబ్బందికరంగా మారిపోతది. नहीं तो वो दिन तुम्हारे लिए तकलीफदायक बन जाएगा. నీ ఆత్మీయ జీవితాన్ని విశాలపరచుకోండి. तुम अपने आत्मिक जीवन को और चौड़ा कर लो, विशाल నీ యొక్క कर लो. బాధలు మర్చిపోండి. इन दुखों को भूल जाओ. నీ బాధ అంతా ఏముండాలంటే, तुम्हारा पूरा दुख किस बारे में होना నీ యొక్క चाहिए? భయం అంతా ఏముండాలంటే, तुम्हारा पूरा डर किस बात के बारे में रहना నేను चाहिए? ఎంతగా విశాలపరచుకున్నా, कि मैंने अपने आप को कितना ज्यादा विशाल व चौड़ा నేను कर लिया ఎంతగా है. స్ట్రెచ్ చేసిన నా ఆత్మీయ జీవితాన్ని. मैंने मेरे आत्मिक जीवन को कितना चौड़ा कर लिया పోయిన है कि సంవత్సరం ఒక గంట చేస్తుండే, ఇప్పుడు ఈ సంవత్సరం ఒక గంటన్నర స్ట్రెచ్ చేసినా లేనా? जो है पिछले साल में 1 घंटा किया करता था, लेकिन इस साल मैंने उसे जो है चौड़ा करके 1.5 घंटा कर लिया है क्या कहकर? ఇంతకాలము నీ బాధలు, నీ యొక్క లోకాంతరమైన నొప్పులు నేను బాధ పెట్టినయా? जो है इस समय तक जो है आपके जो दुनियादारी के सारे दुख व तकलीफें ఇప్పుడు जो నుంచి थी, నీ బాధ అంతా కూడా लेकिन अब से तुम्हारा पूरा दुख నేను దేవునిలో విశాలపరచగలిగిననా లేనా? मैं खुदा में अपने आप को जो विशाल व నా चौड़ा कर ఆత్మీయ लिया कि జీవితాన్ని नहीं? స్ట్రెచ్ చేసుకున్నానా లేనా? నేను मैंने अपने आत्मिक जीवन को और चौड़ा स्ट्रेच कर लिया हूँ ఆ कि नहीं స్ట్రెచ్ कहकर? చేసుకోగలిగితే, अगर तुम वैसा चौड़ा व ఆ stretch कर पाओगे సాగించుకోగలిగితే, तो, अगर तुम उसे चौड़ा कर पाओगे तो, ఆ యొక్క రీతిగా విశాలపరచుకోగలిగితే, उस प्रकार से तुम जो है विशाल कर पाओगे तो దేవుడు నీ బాధలు మర్చిపోయే రీతిగా దేవుడు నిన్ను ఫలింపజేస్తారంట. హల్లెలూయా. तुम अपने दुखों को भूल जाओ. इस प्रकार से खुदा तुम्हें फलवंत करेगा. ఒక తల్లి हालेलुया. గర్భంలో ఒక బిడ్డ పుట్టుడు ఎంత నిజమో, जय एक माँ के गर्भ में से एक बच्चे का जन्म लेना जितना सच है, అదే దేవుడు అంటా ఉన్నాడు. वही खुदा ये నీ कहता ఆత్మీయ है. జీవితాన్ని విశాలపరచుకో. तुम अपने आत्मिक जीवन को चौड़ा व विशाल कर నిన్ను लो. నేను ఒక బిడ్డనేటైతే కంటదో అట్ట నేను నిన్ను ఫలింపజేస్తా అంటున్నాడు. जैसे एक स्त्री बच्चे को जन्म देती है, उस प्रकार से मैं तुमको फलवंत करूंगा क्योंकि खुदा तुमसे ये कहता है. కొత్త అలవాట్లు చేసుకోండి, नई आदतों को बनाओ तुम. ఆత్మీయ అలవాట్లు చేసుకోండి. आत्मिक आदतें बनाओ तुम. వారానికి ఒకసారి ఒక సేవ చేయండి, जय हफ्ते में एक बार एक सेवा करो तुम. ఉద్యోగాలు చేసుకోండి, नौकरी करो तुम. పని చేసుకుంటూ సేవలో వాడబడండి. काम करते हुए सेवा में तुम ఒక इस्तेमाल हो. కార్పెట్ ఎత్తండి. जय कालीने उठाओ. ఏదో రీతిగా దేవుల్లో किसी ना किसी प्रकार से खुदा పోయిన में. సంవత్సరం అంతా నీ పిల్లల్ని కుటుంబ ప్రార్థన కూర్చోబెట్టలేదా? जय पिछले पूरे साल अपने बच्चों को अपने परिवार की प्रार्थना में नहीं बिठाए ఈ हो क्या? సంవత్సరం నీ ఆత్మ జీవితాన్ని సాగించుకోండి. इस साल अपने आत्मिक जीवन को और फैलाओ నా और चौड़ा పిల్లలు, करो. నా భార్య కుటుంబ ప్రార్థనలో కూర్చోబెడతా నేను. मेरे बच्चों को, मेरी पत्नी को मैं परिवार की प्रार्थना में ఒక बिठाऊंगा. 5 నిమిషాలని నేను కూర్చోబెడతా నేను. 5 मिनट हो सही फिर भी मैं उन्हें बिठाऊंगा. చిన్న పిల్లలు కూర్చోరన్న ఎక్కువసేపు. ज्यादा देर छोटे बच्चे नहीं बैठते हैं. కాబట్టి జ్ఞానముతో నీ ఆలోచనతో ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అలవాటు చేస్తూ इसलिए बड़े ज्ञान और सोच के साथ 2 मिनट या 5 मिनट इस तरह से आदत बनाते ప్రతి रहो. ఉదయం ప్రార్థనని అలవాటు చేసుకుంటూ, हर दिन सवेरे उठते ही बराबर प्रार्थना करना, ये ఆరోగ్యాలు आदत बना लो. బాగుంటే నెలకి ఫాస్టింగ్లు చేసుకుంటూ, अगर आपकी सेहत अच्छी है तो महीने में जो 3 दिन के लिए जो है उपवास प्रार्थना करते हुए, రోజుకు ఒక 3 అధ్యాయాలు బైబిల్ చదవడం అలవాటు లేకపోతే 3 అధ్యాయాలు బైబిల్ చదువుతూ, अगर प्रतिदिन 3 अध्याय बाइबल का वचन पढ़ने का आदत नहीं है तो वैसी आदत करते हुए, రోజు 3 పాటలు పాడడం అలవాటు లేకపోతే ప్రతిరోజు 3 పాటలు పాడుతూ, अगर प्रतिदिन 3 गीतों को गाने की आदत नहीं है तो जब प्रतिदिन अब से 3 गीतों के गाने की आदत डालकर ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని స్ట్రెచ్ చేసుకోండి, अपने आत्मिक जीवन को और चौड़ा व फैलाते रहो. సాగించుకోండి. उसे और चौड़ा करके అప్పుడు फैलाते దేవుడు रहो. దాంట్లో నింపుతాడంట. హల్లెలూయా. तब उसमें खुदा भरता रहेगा. నువ్వు हालेलुया. విశాలపరచుకో, నింపే పని దేవుడు పని. హల్లెలూయా. तुम्हारा काम है तुम अपने आप को चौड़ा व నీ विशाल करना, ఆత్మీయ भरने का జీవితాన్ని काम खुदा का है. విశాలపరచుకో, దేవుడు నింపును గాక. तुम अपने आत्मिक जीवन को और फैला के चौड़ा कर लो, खुदा उसको भरेगा. అది పని చేస్తది. वो काम करेगा. నేను విశాలపరచుకున్నా, मैंने जो है विशाल कर దేవుడు लिया నింపిండు. है और खुदा ने भरा है. నువ్వు విశాలపరచుకో, तुम जो उसे चौड़ा व నిన్ను विशाल నింపుతాడు करो, దేవుడు. तुम्हें भी హల్లెలూయా. भरेगा खुदा. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ ఎంతో మంది విశాలపరచుకున్నాడు. यहाँ पर कितने सारे लोगों ने దేవుడు अपने వాళ్ళని जीवन को నింపి विशाल ఉన్నాడు. किया है और खुदा ने उनको भरा है. హల్లెలూయా. హల్లెలూయా. విశాలపరచుకోవడం మొదలు పెట్టండి, तुम अपने जो आत्मिक जीवन को जो विशाल करना शुरू సాగించుకోవడం करो, మొదలు పెట్టండి. उसे चौड़ा व फैलाना शुरू करो. విశాలపరచుకోకుండా దేవుని అడిగినవనుకో बिना खुद को विशाल व चौड़ा किए हुए खुदा से मांगोगे तो కొన్ని ఇస్తాడు. थोड़ा वो देता तो है. పొందుకునే విధానం ఉంటది ఒకటి. पाने का तरीका भी एक होता పొందుకునే है. విధానంలో పొందుకుంటారు విశ్వాసంతోని. विश्वास के साथ पाने के तरीके के अनुसार तुम पा तो కానీ लेते నువ్వు हो, విశాలపరచుకోలేదనుకో लेकिन तुम अगर अपने आप को खुद को
विशाल नहीं करोगे तो ఏమైతది? तब क्या होता है? ఇందాక చెప్పారు ఏమన్నారు? जे क्या कहा वे लोगों ने इससे ఆ యొక్క पहले? విశాలపరచుకోకుండా స్ట్రెచ్ చేయకుండా చేస్తే ఏమైతదంట? खुद को विशाल ना करे, अगर तुम अपने शरीर को स्ट्रेच नहीं నీ करोगे तो ఎముకలు పట్టేస్తాయి, క్రాంప్స్ వస్తాయి. जो आपकी हड्डियां नसें जो पकड़ लेगी आपको क्रैम्प्स आएंगे. కాబట్టి इसलिए చూడండి అంతా కూడా న్యాచురల్ గా ఉంటది, ఏం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. सब कुछ जो नेचुरल है उस बारे में कुछ ज्यादा सोचने की నీ जरूरत नहीं है. చుట్టుపక్కన జరిగేటి जो तुम्हारे आस पड़ोस में होता है ना वही है. కరెక్ట్ గా దేవునిలో కూర్చుంటే अगर तुम सही रीति से खुदा में बैठोगे तो పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. पवित्र आत्मा तुमको चलाएगा. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 అయితే దేవుడిచ్చిన తర్వాత खुदा के देने के बाद దేవుడిచ్చిన తర్వాత खुदा के देने के बाद ఎలా ఉంటదంటే वो कैसा होता है? ముందే దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. पहले ही खुदा तुमको बतला నువ్వు रहा అడిగింది है. పొందుకుంటావు, तुमने जो मांगा वो तुम पाओगे. కానీ ఏమైతదంటే लेकिन क्या होता చూడండి है? ఆ 2వ వచనం చదవండి మొట్టమొదటిగా. दूसरा वचन पढ़िएगा. నీ గుడారపు స్థలమును నీ గుడారపు స్థలమును విశాలపరచుము, ఆ, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, సాగనిమ్ము, సాగించుకోవాలా. ఇంకా నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. నీ మేకులను ఒక గుడారానికి కంపేర్ చేస్తుండు దేవుడు. जो है तंबू से तुलना करता है खुदा. గుడారానికి పోలుస్తున్నాడు. जो है तंबू से जो है ఆ तुलना करता है గుడారాన్ని खुदा. నువ్వు విశాలపరచాలంటే उस तंबू को अगर तुम्हें और चौड़ा व विशाल करना है तो నువ్వు तुम्हें ఆ యొక్క త్రాళ్ళని లాగు, जो उन रस्सियों को जो ఆ खींचना है మేకులను ఇంకా బలంగా కిందికి కొట్టు. और उन जो खीलों को और ताकतवर रीति से और नीचे की ఏ ओर తాడుతోనైతే గుడారాన్ని కడతావో जिस जो है रस्सियों से जो ఆ तंबू को మేకుని ఇంకా बांधोगे లోతు కొట్టు, और उसकी जो खीलों को जो और जमीन में जो ఆ गहरा మేకుని गाड़ो, లోతు కొట్టు. उन जो है खीलों को जो जमीन में गहरा गाड़ो तुम. చాలా మంది ఏం చేస్తారంటే बहुत से लोग क्या करते हैं? పొందుకుంటారు, पा तो लेते हैं, విశాలపరచబడుతారు, जो वे खुद को जो विशाल कर लिए होते हैं, ప్రార్థనలో ఎదుగుతారు, प्रार्थना में बढ़ते हैं, విశాలపరచుతాడు, खुद को वो जो विशाल నీ करते ఆత్మీయ हैं, జీవితాన్ని సాగించుకుంటారు. तुम अपने आत्मिक जीवन को और चौड़ा దేవుడు करते हो నింపుతాడు. और खुदा भरता है. నింపిన తర్వాత भरने के बाद అప్పుడు పడిపోతారు. तब गिर जाते हैं. ఎలా పడిపోతారంటే कैसे गिरते हैं? మీరు ఉద్యోగం చేస్తుండే, आप जो नौकरी किया करते थे, దేవా ఈ 9 నుంచి 5 వరకు ఉద్యోగం చేయడం నాకు అవ్వట్లే ప్రభువా అని అంటారు. प्रभु सवेरे 9 बजे से 5 बजे तक ये नौकरी करना मुझसे नहीं हो रहा నేను ఒక प्रभु. వ్యాపారం పెట్టాలా, मुझको एक व्यापार నేను ఒక लगाना है, వ్యాపారం పెట్టాలా मुझको एक कारोबार एक व्यापार करना है, అని అని అడుగుతారు. ऐसा कहकर मांगते हो. దేవుడు వ్యాపారం ఇస్తాడు. खुदा तुमको व्यापार देता है. వ్యాపారం ఇస్తే व्यापार देने पर 9 నుంచి 5 వరకు పని చేసేటోళ్ళు जो 9 बजे से लेकर 5 बजे तक करने నీ वाला काम, సొంత వ్యాపారం ఉందనుకో, अगर तुम्हारा खुद का व्यापार व कारोबार रहा तो ఎంతసేపు పని చేస్తావు తెలుసా? कितने समय काम करोगे आप उसमें? 24 గంటలు నువ్వు పని చేయాలా. उसमें 24 घंटे तुम्हें को काम करना है. అక్కడ మళ్ళీ వస్తారు, फिर वहां पर आते हैं. వచ్చి ఆకలి. దేవా వ్యాపారం అడిగినా हे खुदा मैंने व्यापार के लिए 24 मांगा. గంటలు నా మైండ్ అంతా దాని మీదనే ఉంది, ఎప్పుడు ఉంటుందో లేదా ఏమైతుందో అని. 24 घंटे मेरा दिमाग उसी पे रहता कि कब जो है उसमें रहेगा या मुझसे दूर हो जाएगा व्यापार. यही అప్పుడు सब. నేను ఒక్కడిని పోయి వస్తుండే, ఇప్పుడు ఇంతమంది నా దగ్గర పని చేసేటోళ్ళని ఇచ్చినావు, వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం యేసు ప్రభువా తలతోకకొస్తుంది ప్రభు. जो है पहले अकेला ही जाकर आता था, लेकिन मेरे नीचे इतने सारे लोगों को दिया, इन सबको मैं किस तरीके से उनकी देखरेख करूं कहकर इस बारे में सोच के जो है अपना दिमाग वो करते हैं. సంతానం అడుగుతారు, संतान के लिए मांगते थे దేవా वो. సంతానం ఇవ్వని. हे खुदा मैं संतान दो कहकर. పిల్లలు పుట్టగానే बच्चों के पैदा होते ही పిల్లలు పుట్టగానే बच्चों के पैदा నీ होते ఆత్మీయ ही జీవితాన్ని విశాలపరచుకుంటారు, దేవుడు పిల్లల్ని ఇస్తాడు. अपने आत्मिक जीवन का विशाल करते खुदा तुमको संतान देता పిల్లలు है. పుట్టగానే और बच्चों के पैदा होते ही ఏమైతది? क्या होता है? కన్ను మీద కునుకు నిద్ర కూడా సరిగా ఉండదు. जो आंखों पे जो एक पहर की भी जो नींद भी नहीं होती है. మొదటి 6 నెలలు 2 గంటలు పండుకుంటే చాలు మంచిగా. जो है पहले के 6 महीने अगर कम से कम दिन के 2 घंटे सो लिए तो वही काफी है. अच्छा है. ఎక్స్పీరియన్స్ समझते ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు బాగా. जिनको इस बात का अनुभव है अच्छे से हंस रहे 2 हैं. గంటలకి బిడ్డలేసి పాలు అడుగుతా ఉంటది. 2 घंटे के लिए में जो है बच्चा उठ जाता है, दूध के लिए रोता है. భార్య భర్తలు నువ్వులే 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 నువ్వులే. पति और पत्नी एक दूसरे से कहते कि तुम उठो तुम उठो तुम उठो तुम उठो कहकर. హల్లెలూయా. हालेलुया. పిల్లలు అడిగిన బాగుంది, కానీ తర్వాత ఇచ్చిన తర్వాత जो बच्चों के लिए तो मांगा जरूर, लेकिन खुदा बच्चों को देने के बाद तुमको హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఇందుకొరకే మేకలని దిగగొట్టుకో ఇంకా అంటున్నాడు దేవుడు. इसलिए कहते हैं कि उन खीलों को और मजबूती से जो है गाड़ो तुम उस जमीन में. హల్లెలూయా. हालेलुया. ఒక వ్యాపారవేత్త एक जे ఇతనే कारोबार ఉద్యోగం करने वाला. ఉద్యోగం తర్వాత వ్యాపారం అడిగిండు. वो इसी प्रकार से नौकरी के बाद जो దేవుడు वो ఉద్యోగం व्यापार తర్వాత मांगा, వ్యాపారం ఇచ్చిండు. जो नौकरी के बाद खुदा ने उसको व्यापार दिया. వ్యాపారం ఇచ్చిన తర్వాత व्यापार देने के बाद కొన్ని రోజులకు వచ్చిండు ఆయన. थोड़े दिनों बाद वो కొన్ని आया. రోజులకు వచ్చిన తర్వాత थोड़े दिनों आने के बाद అన్నాను నాకు వ్యాపారం అడిగితే వ్యాపారం ఇచ్చిండు దేవుడు. जो कहता है कि अन्ना मैंने खुदा से व्यापार के लिए मांगा तो खुदा ने मुझको
दिया। కానీ అప్పుడు ఎవడో డబ్బులకి నేను పని చేస్తుండే, पहले किसी और के पैसे के लिए मैं काम ఇప్పుడు किया నా करता సొంత था। డబ్బులు పెట్టాలా? अब मुझको मेरे अपने पैसे लगाना है। ఒక్కొక్క రూపాయికి టెన్షన్ అవుతుంది నాకు. एक एक रुपये का मुझको बड़ी चिंता व टेंशन అప్పుడు నాకు होती है। 10,000 వస్తుండే, हाँ, पहले 10,000 आया ఆ करते थे। 10,000 కిరాయి కట్టుకొని ఎంతో అంత మా భార్య పని చేసుకొని బతుకుతుండే. चाहे उस 10,000 में जो घर का किराया भरते थे, मेरी पत्नी काम करती थी, हम जैसा तैसा जी ఇప్పుడు लेते थे। ఉన్నాయన్నీ ఆ వ్యాపారంలో పెట్టిన తర్వాత लेकिन अब वो पूरा पैसा जो है वो व्यापार में लगाने के మొత్తం बाद టెన్షన్ అయి కూర్చుంది. पूरा जो टेंशन और चिंता కరెక్ట్, भरी దేవుని पड़ी है। అడిగితే వ్యాపారం ఇచ్చిండు. हाँ सही है, खुदा से मैंने मांगा, అన్న ఈ खुदा యొక్క ने दिया। టెన్షన్ భరించలేను నేను. ये टेंशन में नहीं सह सक रहा हूँ, అందుకే ఏమనుకోకన్నా, इसलिए आप कुछ ना समझो। మా స్నేహితులు నాకు ఒక సలహా ఇచ్చిర్రు. मेरे दोस्तों ने मुझको एक सलाह ఈ दी है। టెన్షన్ పోవాలంటే, अगर ये टेंशन दूर होना ఈ तो, టెన్షన్ పోవాలంటే अगर ये टेंशन दूर होना రారా మాతో పాటు కూర్చొని తాగు. तो आकर हमारे साथ बैठकर शराब पियो। అట్ట తాగుడు అలవాటు అయిపోయినన్నా, वैसे वैसे मैं शराब पीने का आदती हो అట్ట गया। తాగుడు అలవాటు అయిపోయినా, वैसे वैसे मैं शराब ఈ पीने का టెన్షన్ आदती हो गया। పోవడానికి తాగుడు అలవాటు అయిపోయినా. ये टेंशन दूर है, इसके लिए जो है అవును, शराब पीने దేవుడు का आदती అడిగిందే हो गया। ఇచ్చిండు. हाँ, जो मांगा खुदा से, खुदा ने वो दिया అందుకే है। మొట్టమొదటిగానే చెప్పిన, నిన్ను నువ్వు విశాలపరచుకో, సాగించుకో దేవునిలో ఫస్ట్. इसलिए मैंने सबसे पहले क्या, तुमको अपने आप को खुदा में जो विशाल करना है, चौड़ा बना लेना है। తాగుడుకు అలవాటు అయిపోయినా, वो कहता है कि मैं अब जो शराब ఎందుకనంటే पीने का నేను आदती हो భరించలేను, गया, क्योंकि मैं ये नहीं सह पा रहा हूँ, నేను इसलिए। భరించలేను. क्योंकि मैं ये सह नहीं पा रहा हूँ, इसलिए। తర్వాత उसके बाद- మళ్ళీ పొద్దునే వ్యాపారంకి పోతే फिर जो है व्यापार के लिए जब जाता है మళ్ళీ समय, టెన్షన్. అంత బానే ఉంది కానీ టెన్షన్. सब कुछ तो अच्छा है, लेकिन एक प्रकार का टेंशन। మళ్ళీ రాత్రి ఇంటికి పోతే फिर रात में घर जाने पर ఒక గంట సేపు అన్న టీవీ ముందు కూర్చోవాలనిపిస్తున్నది. 1 घंटा जो है टीवी के सामने बैठने का ఆ दिल టీవీ करता ముందు है। కూర్చుంటే जब उस टीवी के सामने बैठते ఆ हैं तो గంట నేను మర్చిపోతున్నా. वो पूरा घंटा उस वक्त मैं पूरा भूल जाता हूँ, గంట మర్చిపోతున్నా. जो पूरा घंटा भूल जाता हूँ। మరి ఇప్పుడు నా కొరకు ప్రార్థన చేయి. ఏం చేయాలి? फिर आप मेरे लिए प्रार्थना करो कि मैं क्या करूँ, ఏం చేయాలా? क्या करूँ मैं। సరే, ठीक है, నువ్వు తాగుతే तुम अगर शराब पीते हो ఒక तो, గంట టీవీ చూస్తే या 1 घंटा टीवी देखते हो तो, నీ యొక్క వ్యాపారంలో ఉన్న టెన్షన్ అంతా పోతుందా? तुम्हारे व्यापार में का पूरा टेंशन दूर होता है क्या? అది మొత్తము పోతుందంటే చేసుకోపో అన్న. पूरी तरह से अगर दूर होता है तो जाके करो वही। ఏం చేస్తుంది అది? क्या करता है वो? ఆ యొక్క టెన్షన్ ని కప్పి పెడుతున్నది. उस टेंशन को वो ढांक के रख देता ఆ है। టెన్షన్ ని కప్పి పెట్టి उस टेंशन को ढांक के रख రేపటి के దినం ఇంకా ఎక్కువనే చేస్తున్నది కానీ कल के दिन वो और ही बढ़ाता है, लेकिन తక్కువ మాత్రం చేయట్లేదు. कम तो नहीं कर रहा है। అందుకే దేవుడు అంటున్నాడు, इसलिए खुदा कहता నిన్ను है, నేను నింపిన తర్వాత, मैं तुमको भरने के నిన్ను बाद, నింపిన తర్వాత, मैं तुमको भरने నువ్వు के बाद, విశాలపరుచుకున్న తర్వాత तुम अपने आप को ఆ विशाल करने గుడారాన్ని के बाद తాడ్లతో లాగి మేకులని దిగగొట్టండి. जो है उस तंबू को रस्सी के जरिए खींच कर जो है उसके कीलों को और जो है मजबूती के संग जमीन में गहरे అంటే गाड़ो। నువ్వు దేవునిలో లోతులకు ఎదగాల. माने तुमको उस खुदा में అన్య गहराई में భాషలు बढ़ना है। మాట్లాడాలా. अन्य भाषाओं में ముందు बात వర్షిప్ करना है। చేస్తుండే, जब पहले वर्षिप పాటలు आराधना करते పాడుతుండే, थे, गीतों को गाया ఇప్పుడు करते అన్య थे। భాషలు అడిగి నువ్వు పొందుకోవాలా. अब अन्य भाषाओं को मांग कर तुमको ఔరియారో पाना है। షిరియలో జరదరో షిరిలని నువ్వు ప్రతిరోజు అన్య భాషలతో మాట్లాడితే, इस तरह से आप प्रतिदिन अन्य भाषाओं में बात करोगे పౌలు तो అంటాడు, అన్య భాషలతో మాట్లాడువాడు తనని తాను బాగు చేసుకునేవాడు, బలపరుచుకునేవాడు, తనకి తాను చదువు బుద్ధి చెప్పుకునేవాడంట. హల్లెలూయా. पौलुस ये कहता है, जो व्यक्ति अन्य भाषाओं में बात करे वो अपने आप को सुधारता है, अपने आप को सही शिक्षा देता है, वो अपने आप को जो प्रभु में बलवान करता है। నిన్ను నువ్వు బలపరుచుకోవాలా. तुम्हें अपने आप को बलवान करना అన్య है। భాషలతో మాట్లాడి దిగగొట్టుకోవాలా మేకులని. जो है अन्य भाषाओं में बात करके उन खीलों को అప్పుడు और నువ్వు मजबूती से गाड़ना విశాలపరుచుకున్న है। యొక్క గుడారము, तब तुमने जो विशाल कर लिया उस तंबू को, నింపబడిన గుడారము जो है भरा गया जो అన్య तंबू है, భాషలతోని బలంగా బలపరుచుకుంటే जो अन्य भाषाओं के जरिए उसे और बलवान అవి करने से స్థిరంగా బలంగా ఉంటాయంట. वो स्थिर హల్లెలూయా. और बलवान रहेंगे। ఈ हालेलुया। రీతిగా 2025లో మీరు ఫలించును గాక. इस प्रकार से 2025 साल में तुम फलवंत होने पाओ। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए దిగగొట్టుకోవాలా, और गहराई में तुमको कीलों को मारना है, బలపరుచుకోవాలా. बलवान बनाना है। అప్పుడు तब దేవుణ్ణి అడగాల. खुदा से मांगना है। దావీదు అడుగుతాడు ఏమనంటే, दाऊद मांगता है क्या कहकर, ఆ యొక్క రాజ్యం ఇచ్చిన తర్వాత वो राज्य खुदा उसको देने के बाद, ఒకప్పుడు గొర్రెల కాపరిగుండే, वो पहले भेड़ों का चरवाहा था। అప్పుడు ఎప్పుడో ఒకసారి సింహం వచ్చెత్తుకపోతుండే, రక్షిస్తుండే. जब सिंह आकर भेड़ों को उठा కానీ कर దేవుడు बचाता था। దావీదుని రాజుగా చేసిన తర్వాత लेकिन खुदा ने दाऊद को राजा बनाने के बाद రోజు ఒక సింహము లాంటి సైతాన్ వస్తున్నది. हर दिन एक सिंह के समान एक शैतान రోజు ఒక आता था। సమస్యతో ఒకడు వస్తాడు. हर दिन एक कोई ना कोई समस्या ఆ के साथ आता था। దావీదు ఏమన్నాడంటే, दाऊद क्या कहता है, నేను చేయలేకపోతున్నాను అనలే. मैं नहीं कर पा रहा हूँ, क्या नहीं कहा ఇక్కడ उसने। చాలా మంది దేవునికి ఇచ్చిన తర్వాత बहुत से लोग खुदा तुमको वो सब देने ఈ के రోజు बाद, జీవితం దేవుడిచ్చింది నీకు. आज का जीवन जो ఈ तुमको है, రోజు वो खुदा ने స్థానము दिया। దేవుడిచ్చింది నీకు. आज का दिन जो स्थान खुदा ने ఈ तुमको రోజు दिया నువ్వు है, ఎక్కడైనా నువ్వు ఉన్నావు అనుకో, అది దేవుడిచ్చింది. आज जहाँ कहीं भी तुम हो ये खुदा
ने నేను तुमको दिया है। చేయలేనన్నా मैं नहीं कर सकता हूँ అన్న మాట अन्ना। అననికి వీల్లేదు. ऐसी बात तुमको नहीं నేను करनी है। చేయలేనన్నా అననికి వీల్లేదు. मैं नहीं कर सकता हूँ कहकर तुमको कहना नहीं ఎందుకనంటే है। దేవుని వాక్యం అంటది నువ్వు సహించగలిగినదే నేను నీకు ఇస్తానంటాడు. क्योंकि खुदा का वचन कहता है कि तुम जितना सहन कर सकते हो उतना ही मैं నువ్వు तुमको देता हूँ। సహించలేంది నేను ఇవ్వను నీకు. जो तुम सहन नहीं कर सकते मैं तुमको ఈ नहीं देता భూమి हूँ। మీద బతికినంత కాలము నువ్వు సహించలేంది నేను ఇవ్వను. इस धरती पर तुम जब तक जियोगे तुम जो सहन नहीं कर पाओगे मैं उतना तुमको అందుకే नहीं దావీదు दूंगा। इसलिए ఈ दाऊद యొక్క రాజ్యం అబ్బా నాకు టెన్షన్ ఉందయ్యా అని అనలేదు. जब मुझको ये राज्य का इतना टेंशन है कि नहीं कहा खुदा से। దావీదేమన్నాడంటే दाऊद क्या कहता है? తనని తాను నన్ను నేను బలపరుచుకుంటున్న ప్రభువా, मैं अपने आप को बलवान करता हूँ నన్ను నేను प्रभु। బలపరుచుకుంటున్న ప్రభువా. मैं अपने आप को बलवान करता हूँ ఈ రోజు प्रभु। నీ కుటుంబాన్ని నీ భర్తని మేనేజ్ చేయలేకపోతున్నావా? आज के तुम अपने परिवार को अपने बच्चों पति को जो है नहीं सही నీ देख पा భర్త रहे నీకు हो। తలనొప్పిగా ఉన్నాడా? क्या तुम्हारा पति तुम्हारे लिए एक सरदर्द की जैसा నా है क्या? భర్త ఎందుకున్నాడయ్యా నేను చేయలేకపోతున్నా ఉండలేకపోతున్నాను నీకు వీల్లేదు. जय मैं मेरे पति के लिए नहीं कर पा रही हूँ नहीं रह पा रही हूँ ऐसा तुमको नहीं कहना నీ है। తల్లిదండ్రులని మేనేజ్ చేయలేకపోతున్నావా? क्या तुम अपने माता पिता की देख रेख नहीं कर నీ पा रहे हो? పిల్లలని మేనేజ్ చేయలేకపోతున్నావా? क्या तुम अपने बच्चों को सही रीति से नहीं देख पा దేవుడిచ్చిన रहे हो పిల్లలు, क्या? దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన భార్య, जय खुदा की ओर से दिए हुए बच्चे खुदा की ओर से दिया हुआ पति और पत्नी है దేవుడిచ్చిన वो। వ్యాపారం, దేవుడిచ్చిన ఉద్యోగం खुदा ने दिया तुमको वो व्यापार और నేను नौकरी। చేయలేకపోతున్నాను నీకు వీల్లేదు. मैं नहीं कर पा रहा हूँ कि तुमको ये कहना ही नहीं है। నేను ఉండలేకపోతున్నాను అనడానికి వీల్లేదు. मैं नहीं रह पा रहा हूँ कि तुमको ऐसा कहना ही నువ్వు नहीं है। ఏమనాలంటే तुमको क्या कहना దేవా है? ఇది జయించడానికి हे खुदा इस पर जीतने के నువ్వు लिए నాకు ఇచ్చి ఉన్నావే సుప్రభా, आपने जो मुझको दिया నువ్వు ఇది है, నాకు ఇచ్చి ఉన్నావు आपने मुझको ये दिया దీన్ని है, మెయింటైన్ చేయడానికి, इसे मैं सही रीति से ఇది चला మనకి सकूं। ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి ये मैं अपने आप के लिए आशीषित तौर पर నన్ను बदलने నేను के लिए బలపరుచుకుంటున్నా, నాకు బలమివే సుప్రభా అని मैं अपने అడగాలి. आप को హల్లెలూయా. बलवान करता हूं, आप मुझे बल दो प्रभु के నన్ను कहना है। బలపరచు ప్రభువా, आप मुझे बलवान करो నన్ను प्रभु कहना బలపరచు है। ప్రభువా, आप मुझे बलवान ఈ करो प्रभु స్థానాన్ని कहना है। నిలబెట్టుకోవడానికి బలపరచు ప్రభువా, मैं इसे निभा सकूं उसके लिए आप मुझको ఈ बल दो వ్యాపారం प्रभु। నిలబెట్టుకోవడానికి బలపరచు ప్రభువా, इस व्यापार को मैं निभा सकूं నా उसके लिए आप मुझको కుటుంబాన్ని बल दो। నిలబెట్టుకోవడానికి బలపరచు मेरे ప్రభువా, परिवार को निभा सकूं उसको लिए मुझको आप बल నాకు दो। వచ్చిన ఈ యొక్క ప్రతిదీ నా చుట్టూరు నిలబెట్టుకోవడానికి బలపరచు ప్రభువా. आपने जो कुछ भी मुझको दिया इन सब बातों को निभाने के लिए आप मुझको నేను अपना बल दो। చేయలేకపోతున్నాను యొక్క రాజ్యం కాదు ఇది, जय मैं नहीं कर सकता ऐसा कोई राज्य नहीं ఇది है ये। దావీదు రాజ్యం. హల్లెలూయా. दाऊद का राज्य हालेलूया। దావీదు రాజ్యం. హల్లెలూయా. दाऊद का राज्य, 2025 దావీదు రాజ్యంగా మారును గాక. 2025 दाऊद के राज्य के तौर पर గొలియాతుని కూల్చే మార్గంగా మారును గాక. जय गोलियात को जो नाश कर देने वाले से ఎదుట राज्य గొలియాతు समान। ఉన్నాడయ్యా, కూల్చలేనయ్యా నీకు వీల్లేదు. सामने गोलियात है, मैं उसे नाश नहीं कर सकता ऐसा नहीं कहना है। గొలియాతు నిలబడి నిన్ను కూల్చలేనని నీకు వీల్లేదు. गोलियात खड़ा है मैं उसे नाश नहीं कर सकता ఇంత नहीं పెద్ద कहना అప్ప, है। ఇంత పెద్ద సమస్య అని నీకు వీల్లేదు. इतना बड़ा कर्जा इतनी बड़ी समस्या ऐसा नहीं कहना నా है। పిల్లల్ని నేను మార్చలేను, నా భర్తని మార్చలేను అని నీకు వీల్లేదు. मैं अपने बच्चों को नहीं बदल सकता अपने पति को नहीं बदल सकता ऐसा ఈ नहीं कहना ఉద్యోగము है। చెయ్యలేను అని నీకు వీల్లేదు. मैं ये नौकरी नहीं कर सकता ऐसा नहीं कहना है ఈ तुमको। యొక్క సేవ చేయలేను అని నీకు వీల్లేదు. मैं ये सेवा नहीं कर सकता ऐसा नहीं कहना है దేవుడు तुमको। నీకు ఇచ్చినాడంటే, खुदा ने तुमको दिया है దేవుడు माने। నీకు ఇచ్చినాడంటే खुदा ने तुमको दिया है నువ్వు माने। విశాలపరచుకోవడం మొట్టమొదటిగా జ్ఞాపకం పెట్టుకో. सबसे पहली बात तुम याद रखो तुम्हें अपने आप को विशाल తర్వాత करना నువ్వు है చెయ్యలేనని నీకు వీల్లేదు. और तुमको मैं नहीं कर सकता क्या नहीं कहना ప్రతిది है। దేవుని శక్తి పొందుకొని ప్రతిది నువ్వు చేయును గాక. हर एक कामों के लिए तुम खुदा की शक्ति को पाकर तुम हर एक హల్లెలూయా. कामों को करो। హల్లెలూయా. हालेलुया। ఇన్ని సంవత్సరాలు నువ్వు చేయలేను అన్నావు, ఈ రోజు నువ్వు చేయును గాక. इतने साल तुमने कहा कि मैं नहीं कर सकूंगा लेकिन आज के दिन तुम वो सब సాతాను कर नहीं पाओ। 2024 చూపిస్తది. शैतान तुमको 2024 साल दिखाता పోయిన है। సంవత్సరం కాలే, पिछले साल ये नहीं हुआ, పోయిన సంవత్సరం రాలే, पिछले साल ये नहीं ఈ आया, సంవత్సరం కూడా రాదు అని ये అంటది. साल भी नहीं आएगा ఈ कहेगा, సంవత్సరం కూడా రాదు అని అంటది. ये साल भी नहीं आएगा ఈ कहेगा, సంవత్సరం చేయలేవంటది. ये साल तुम नहीं कर పోయిన पाओगे సంవత్సరం कहेगा। కష్టాలు పడ్డావు, पिछले साल ఈ मुसीबतें झेले हो। సంవత్సరం కష్టాలని చూపిస్తది. जय ये साल भी तुमको मुसीबतें दिखाएगा। పోయిన సంవత్సరం మారలే, पिछले साल नहीं बदला ఈ है, సంవత్సరం కూడా మారనని చూపిస్తది. ये साल भी नहीं बदलेगा दिखाता है। సాతాను పెద్ద అబద్ధికుడని జ్ఞాపకం పెట్టుకో. शैतान बहुत बड़ा झूठा है, इस बात को तुम याद रखो। హల్లెలూయా. 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 విశాలపరుచుకుందాము, हम अपने आप को विशाल ఆత్మీయ करेंगे, జీవితాన్ని సాగించుకుందాము. अपने आत्मिक जीवन को और चौड़ा करेंगे। నింపే పని దేవుడిది. भरने का काम खुदा का వచ్చిన है తర్వాత और आने के बाद చెయ్యలేననకుండా मैं नहीं कर सकता ऐसे నేను ना कहते చేస్తా हुए ప్రభు నన్ను బలపరచు. मैं करूंगा प्रभु के कर अपने आप को तुम्हें बलवान करना है। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। నన్ను బలపరచు అని అడగాల గాని मांगो खुदा से मुझे बलवान करो कहकर, ఎందుకయ్యా ఇట్లాంటి పిల్లల్ని ఇచ్చినవన్నీకే వీలేదు, ऐसा नहीं कहना कि मुझको इतना दर्द क्यों दिया खुदा के ఎందుకయ్యా कर। ఇంత వ్యాపారం ఇచ్చినవన్నీకే వీలేదు, ऐसा नहीं कहना तुम्हें खुदा से मुझको इतना व्यापार क्यों दिया है कहकर। ఎందుకయ్యా ఈ ఉద్యోగం ఇచ్చినవు నేను చేయలేకపోతున్నా అననికి వీలేదు. आपने क्यों खुदा मुझको ये नौकरी दी मैं नहीं कर पा रहा हूँ कहकर, ऐसा नहीं कहना है ఆత్మీయంగా तुमको। విశాలపరచుకో. आत्मिक तौर पे अपने आप को विशाल దేవుడు करो, నింపుతాడు. खुदा भरेगा
भरेगा, పొందుకున్న దాన్ని మెయింటైన్ చేసే శక్తిని అడుగు దేవుని. उसे पाकर उसके निभाने की शक्ति खुदा అంటే से तुम అన్య मांगो। భాషలతో మాట్లాడు ప్రతిరోజు, माने तुम प्रतिदिन अन्य भाषाओं అన్య में बात భాషలతో करो, మాట్లాడు अन्य ప్రతిరోజు, भाषाओं में तुम प्रतिदिन అన్య बात करो, భాషలతో మాట్లాడు ప్రతిరోజు. प्रतिदिन अन्य भाषाओं में बात करो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నాకు రావని నీకే వీల్లేదు. मुझको नहीं आएगा कि कैसा नहीं అన్య कहना है। భాషలది ఒక దేవుని అగ్ని. जो है अन्य भाषा जो खुदा की अग्नि है। అగ్ని ఏమైతది? అగ్ని क्या होता है? ఓరియా శిరియల రజున అన్నప్పుడు जिस तरह से आप अन्य भाषाओं में बात పక్కన करते हो, ఖండించబడుతుంది. वो హల్లెలూయా. अग्नि दूसरों को लगती है। ఇది हालेलुया। అపోస్తుల సంఘము, ये प्रेरितों की ఇది कलीसिया है। యేసు నామం మీద కట్టబడిన సంఘము, यीशु के नाम पर ये बनी हुई ఇది कलीसिया అపోస్తుల है। బోధ. ये प्रेरितों का उपदेश है। ये వేరే క్రైస్తవులాగా లేవు నువ్వు. दूसरे ईसाई लोगों के समान नहीं సండే है तुम। వచ్చిపోయే క్రైస్తవుడి కాదు. रविवार के दिन आकर जाने वाली ईसाई అపోస్తుల नहीं हो। బోధలు ఉన్న వ్యక్తివి నువ్వు. तुम प्रेरितों के उपदेश में मौजूद व्यक्ति అపోస్తుల हो। బోధలు ఉన్న వ్యక్తివి నువ్వు. तुम प्रेरितों के उपदेश में मौजूद ప్రతి व्यक्ति हो। ఆదివారం వచ్చి శక్తి పొందుకొని, हर रविवार आकर शक्ति पाकर, శక్తి పొందుకొని, शक्ति को पाकर, శక్తి పొందుకొని शक्ति पाकर ఏం చేయాలి? నువ్వు లోకంకి क्या వెళ్ళి, करना है तुम्हें दुनिया में जाकर? లోకంకి వెళ్ళి నువ్వు ఏం చేయాలా? दुनिया में जाकर तुम्हें क्या करना వాడబడాలి है? నువ్వు. तुम्हें హల్లెలూయా. इस्तेमाल होना है। ఇది हालेलुया। అపోస్తుల పని, ये प्रेरितों का काम है। ఇది అపోస్తుల పని. ये प्रेरितों का काम है। విశాలపరిచిండు దేవుడు నిన్ను. खुदा ने तुमको और विशाल किया है। హల్లెలూయా. हालेलुया। చూడండి, అదే 54 అధ్యాయంలో, उसी 54वें अध्याय में, 54 అధ్యాయంలో 54वां अध्याय 13వ వచనం చదవండి ఒకసారి. 13 वचन पढ़िएगा एक बार। నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అధిక 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 విశ్రాంతి ఇస్తాడంట. హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటిగా सबसे पहले దేవుడు ఏమన్నాడు? खुदा ने क्या कहा? నీ గుడారాన్ని విశాలపరచుకో, तुम अपने तंबू को विशाल कर लो, అప్పుడు నింపుతా, तब भरूंगा कहता అప్పుడు है। నింపుతా. तब भरूंगा कहता నింపిన है। తర్వాత भरने के बाद నేను మేనేజ్ చేయలేకపోతున్నా, నాకు मैं इसे नहीं कर पा रहा हूँ कि मत कहो। మేకులని గట్టిగా దిగగొట్టుకో, उन जो है कीलों को जो बहुत ही అన్య मजबूती से భాషలను गाड़ लो। దిగగొట్టుకో బాగా. माने खूब अन्य भाषाओं को अपने अंदर से गाड़ के रख ले तुम। దిగగొట్టుకున్న తర్వాత और जो है దేవుడు అంటా गहरा ఉన్నాడు, गाड़ने के बाद खुदा నీ कहता है పిల్లలని నేను, तुम्हारे बच्चों को నీ मैं, పిల్లలని నేను, तुम्हारे बच्चों को నీ मैं, పిల్లలని నేను तुम्हारे बच्चों को मैं, కేవలము నీ సర్నేమ్ కి, जैसे सिर्फ तुम्हारे समय के నీ लिए नहीं, ఇంటి పేరుకు పరిమితం చేయకు నీ పిల్లలని. सिर्फ तुम्हारे घर के नाम तक उन्हें सीमित मत रखो। అపోస్తులారా, నీ పిల్లల్ని ఇంటి పేరుకి పరిమితం చేయకు. हे प्रेरित, अपने बच्चों को सिर्फ अपने घर के नाम तक ही सीमित मत रखो। యేసు నామం అనే పేరుకి పరిమితం చేయును గాక. उन्हें तुम जो यीशु मसीह के नाम के लिए जो तुम అపోస్తులారా, परिमित करो। हे प्रेरित, నీ పిల్లలని तुम्हारे बच्चों को కేవలము నీ చదువులకి స్కూళ్ళకి పరిమితం చేయకు, सिर्फ उनकी पढ़ाई उनके स्कूलों के लिए सीमित मत रखो। ఉద్యోగాలకి వ్యాపారానికి పరిమితం చేయకు. सिर्फ जो है नौकरी व व्यापार तक ही నీ सीमित मत పిల్లలకి रखो। దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, हमारे बच्चे से खुदा ये प्रतिज्ञा అధిక करता है, అధిక విశ్రాంతి వాగ్దానం చేస్తున్నాడు. अधिक హల్లెలూయా. विश्राम उनको खुदा यह वादा करता है। హల్లెలూయా. हालेलुया। నువ్వు तुम నీకున్న యొక్క ఆలోచనలకి పరిమితం కాకు, तुम अपने सोच के जय सीमित मत रहो। దేవుని వాక్యానుసారంగా విశ్రాంతి, అధిక అధిక విశ్రాంతిని పొందుకొను గాక. खुदा के वचन के अनुसार जो है विस्तार रूप से जो నీ विश्रांति व विश्राम పరిస్థితులకి तुम पाओ। పరిమితం కాకు నువ్వు. जो तुम अपनी उन परिस्थितियों के लिए सीमित దేవుడు मत हो అధిక जाओ। విశ్రాంతి ప్రకటిస్తున్నాడు. खुदा హల్లెలూయా. तुम्हारे लिए अधिक विश्राम प्रकट అంతేకాదు, करता है। పిల్లల్ని ఏమంటున్నాడంటే, कि क्या कहता है बच्चों के నువ్వు लिए? తూర్పు చూడు, పడమట చూడు, ఉత్తర చూడు, దక్షిణ చూడు, तुम जो पूर्व देखो, पश्चिम देखो, उत्तर देखो, दक्षिण की ఆ ओर देखो। దేశ దేశాలు వ్యాపింపజేస్తా. హల్లెలూయా. देश की ओर तुम्हें ఇది व्यापित करूंगा। అపోస్తుల వాగ్దానం. హల్లెలూయా. ये प्रेरितों को दिया हुआ खुदा ఇది का అపోస్తుల वादा। బోధ. ये హల్లెలూయా. प्रेरितों का उपदेश है। హల్లెలూయా. హల్లెలూయా. అది నీకు బాగా అర్థం కావాలంటే ये तुम्हें अच्छे से समझ में आने के लिए ఒక్కసారి జాగ్రత్తగా వినండి. एक बार आप बड़े ध्यान से सुनो। మీరు చర్చికి వస్తున్నారు, आप जो कलीसिया में आ रहे हो, మొదటిగానే అడిగిన నేను, पहले ही मैंने ये पूछा है వాక్యం तुमसे। మొదటి వచనంలో రాస్తుంది, वचन जब पहले ही उसमें लिखा है, ప్రేయర్ పవర్ గొడ్రాలుగా ఉందా, సంతతి సంతతి కంటుందా, जो है कि प्रेयर पर बांझ है या बच्चों को जन्म देता जा దేశాలను रहा है కంటుందా. या देशों को जन्म दे रहा है। ప్రేయర్ పవర్ గొడ్రాల దేశాలను కనే చర్చ, जो है प्रेयर पर जो बांझ है या देशों को जन्म देने वाली ప్రేయర్ कलीसिया పవర్ है। గొడ్రాల దేశాలను కడిగే కనే స్త్రీయా, जो है प्रेयर पर बांझ है या देशों को जन्म देने దేశాలను वाली కనే स्त्री है। పెళ్లి కూతురు ప్రేయర్ పవర్. హల్లెలూయా. जो है देशों को जन्म देने वाली दुल्हन है ये प्रेयर మన पर। పెళ్లి కుమారుడు ఎవరని ఇక్కడ రాస్తుంది అదే అధ్యాయములో. उसी अध्याय में हमारा दुल्हा कौन है कहकर మన लिखा है? పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. हमारा दुल्हा प्रभु यीशु मसीह है, అందుకే ఫలింపజేస్తున్నాడు. इसलिए वो फलवंत कर रहे हैं। ఇక్కడ ఒక నంబర్ ఉండి देखो यहाँ पर एक नंबर है, ఇంత మంది మెంబర్స్ అని లేదు, इतने सारे यहाँ के सदस्य है कहकर नहीं है। మెంబర్స్ ఇంటూ మెంబర్స్ మల్టిప్లై అవుతున్నారు. హల్లెలూయా. जो है सदस्यों की जो है गिनती दुगनी त्रिगुनी होती గొడ్రాలు जा కాదు रही ఇది. है। ये बांझ नहीं है। మీరు ఉన్న సంవత్సరాల్లో మీ కళ్ళ ముందు జరిగేది ప్రేయర్ పవర్ ఫలిస్తున్నది. जो है तुम्हारे आंखों के सामने उसी साल में हो रहा है कि प्रेयर पर फलवंत हो रहा అట్టనే है। దేవుడు అంటున్నాడు, నిన్ను ఫలింపజేస్తా నేను. उसी तरह से खुदा कहते हैं, मैं तुम्हें फलवंत నువ్వు करूंगा। విశాలపరచుకో ఆత్మీయంగా. तुम आत्मिक तौर पर ఒక विशाल తల్లి कर लो। గర్భాన్ని విశాలపరచుకున్నట్టు విశాలపరచుకో. जैसे माँ अपने गर्भ को और चौड़ा वो विशाल कर బిడ్డని పెట్టినట్టు నేను దాంట్లో నేను నింపుతా. जैसे संतान को रखा जाता है उसी प्रकार से मैं तुम्हें भरूंगा कहता है अन्नी। प्रभु। सब कुछ
ఆత్మీయంగా ఈ యొక్క భూలోక సరంగా అన్ని నింపుతా. आत्मिक तौर पर या पृथ्वी के संबंधित सब प्रीति से నింపిన తర్వాత మేనేజ్ చేసుకోలేని అనుకో మేకులు దిగగొట్టుకో. चाहे भरने के बाद अगर तुम उसे नहीं निभा सक रहे तो अन्य चाहे उन भाषाలు कीलों को మాట్లాడు. और गहरा तुम गाड़ लो अन्य भाषाओं के మాట్లాడి. जरिए बात करते हुए పరిమితం కాకుండా सीमित ना रहते हुए విశ్రాంతి, అధిక విశ్రాంతి పొందుకునేలాగా ఉండు. अधिक विश्राम तुम पाए इस प्रकार से तुम रहो. అధిక విశ్రాంతి పొందుకునేలాగా ఉండు. अधिक विश्राम तुम पाओ इस तरह से ఇంతే तुम रहो. చేస్తా అని మాత్రం ఉండకు, అధిక విశ్రాంతి పొందుకునేలాగా. इतना ही पाए कि नहीं अधिक विश्राम पाए जैसा. అది నీకు అర్థం కావాలంటే ये बात तुम्हें अगर समझ में आना है तो ఇది వినండి. इसको आप सुनो. మీరు ప్రతి సండే చర్చికి వస్తున్నారు, अब हर रविवार जो है कलीसिया में आते हो, దేవునికి స్తోత్రము. खुदा को स्तुति मिले. చర్చి నింపబడుతున్నది, चाहे ये कलीसिया भर रही है, చర్చి ఫలిస్తున్నది, कलीसिया जो है फलवंत हो रही है, ఆరాధనకి ఫలిస్తున్నది, जब प्रत्येक आराधना में जो है फलवंत हो ఆదివారం रहा है, ఆరాధనకి ఫలిస్తున్నది, जब रविवार के आराधना में फलवंत हो रहा है, సంవత్సరానికి ఫలిస్తున్నది. साल दर साल फलवंत होता जा रहा है. ఫలిస్తుందా లేదా? फलवंत हो रहा कि మన नहीं? కళ్ళ ముందు. हमारी आंखों के सामने ये हो ఈ रहा है. సంవత్సరం జనవరి 1 కి ये साल जनवरी पहली तारीख को పోయినసారి వచ్చిన సంఘాలను కూడా రావద్దని చెప్పినాం బ్రాంచ్లని. जो है पिछले साल जो आए थे ब्रांच चर्चेस उनको आने के लिए కొన్ని मना कर दिया 4-5 गया. బ్రాంచ్లు వచ్చినాయి, बस थोड़े ही जो అవి ब्रांच కూడా రావద్దని చెప్పినాం. उनको भी आने के लिए मना कर दिया गया. ఇంకా టెంట్లు ఎక్కువ వేసినాం, ఎక్స్ట్రా చైర్లు ఎక్స్ట్రా వేసినాం, ज्यादा और टेंट लगाए गए और ज्यादा कुर्सियां रखी गई అట్టనే थी. బిల్లు కూడా ఎక్స్ట్రా అయింది. उसी प्रकार से बिल भी ज्यादा हुआ. కానీ लेकिन ఆ టెంట్లన్నీ నిండిపోయినాయి, ఎక్స్ట్రా ఇచ్చిన చైర్లన్నీ కూడా वो నిండిపోయినాయి. सारे टेंट और హల్లెలూయా तंबू भर गए, वो सारी कुर्सियां भर गई. हालेलुया. అని నిండిపోయినాయి. सब कुछ भर गया वहाँ. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా हालेलुया. ఫలిస్తున్నది. फलवंत हो रहा है. కానీ लेकिन చర్చ్ విస్తరిస్తే, जब कलीसिया विस्तरित होती है, చర్చ్ ఒక్కటి విస్తరిస్తే अगर सिर्फ कलीसिया ही विस्तरित होती है तो దేవుని రాజ్యం విస్తరించినట్టు కాదు. इसका अर्थ ये नहीं कि खुदा का राज्य विस्तरित हो रहा है. సంఘం నిండిపోతుంది కదన్నా, चाहे कलीसिया भरती जा रही है 3 ना, ఫ్లోర్లు నిండిపోతుంది కదా. तीनों फ्लोर जो भर जा रहे हैं ना लोगों से, దేవుని ఇంత మటుకే ఆలోచిస్తే దేవుని రాజ్యం విస్తరించినట్టు కాదు. इतने हद तक कि अगर तुम सोचते हो तो इसका मतलब ये नहीं कि खुदा का राज्य మీ विस्तरित हो అందరిలో रहा ఒకటి है. ఉండాలా, आप सब में ये होना चाहिए, దేవుని రాజ్యం విస్తరించాలని. खुदा का राज्य विस्तरित होना के कर. ప్రేయర్ పవర్ విస్తరిస్తుంది, బాగుంది. प्रेम विस्तरित हो रहा है, ये तो अच्छा है. దేవుని రాజ్యం విస్తరిస్తుందా లేదా అనేది మనకి గమ్యం ఉండాలా, అప్పుడే ప్రేయర్ పవర్ విస్తరిస్తుంది. खुदा का राज्य विस्तरित होना ये हमारी मंजिल होनी चाहिए, तभी ये प्रेम कलीसिया विस्तरित होगी. మరి చర్చ్ అనేది ఏంటంటే, कलीसिया चर्च माने నీకు ఒక బండి ఉందనుకో, अगर आपके पास एक गाड़ी हो तो పెట్రోల్ వేయించడానికి ఏడికి పోతావు? जब पेट्रोल भराने के लिए कहाँ जाओगे? పెట్రోల్ బంక్ పోతారు. पेट्रोल पंप जाओगे. పెట్రోల్ వేయడానికి పెట్రోల్ బంక్ పోతారు కదా. पेट्रोल भरवाने के लिए तो पेट्रोल पंप నీలో जाओगे. బలము కొరకు, तुम्हारे अंदर के बल నీలో के लिए, శక్తి కొరకు, तुम्हारे अंदर की शक्ति నీలో के लिए, ఆశీర్వాదాల కొరకు, तुम्हारे अंदर की నీలో आशीषों के लिए, స్వస్థతల కొరకు, तुम्हारी चंगाई నీలో के लिए, నింపుకోవడానికి तुम्हारे अंदर भर लेने के लिए, నువ్వు ఆత్మీయంగా విశాలంగా అయ్యి तुम आत्मिक तौर पर विशाल होकर చర్చికి పోతే तुम अगर कलीसिया में బండిలో जाओ పెట్రోల్ तो నింపినట్టు जैसे गाड़ी में पेट्रोल भरा దేవుడు जाता है నీలో वैसा खुदा तुम में ఆత్మీయ పెట్రోల్ నింపుతాడంట. హల్లెలూయా. पेट्रोल भरता है. हालेलुया. ఆత్మీయ పెట్రోల్ నింపుతాడంట. హల్లెలూయా. पेट्रोल खुदा तुम में भरता है. हालेलुया. సరే పెట్రోల్ కొట్టుకొని, ठीक है, पेट्रोल भरवा कर, పెట్రోల్ కొట్టుకొని పెట్రోల్ బంపులా, चाहे पेट्रोल पंप पे पेट्रोल भरवा कर, పెట్రోల్ బంపులన్నీ సంసారం చేస్తారా, తింటారా, వండుకుంటారా? जब पेट्रोल पंप पे जो खाना पीना वहीं पर ही अपना पूरा जिंदगी गुजारते हो क्या? పెట్రోల్ బంపులన్నీ పెళ్లిళ్ళు పేరంటాలు అయితే, चाहे वहीं पेट्रोल पंप पे जो शादी ब्याह वगैरह सब పెట్రోల్ होता है क्या? బంపులని ఇల్లు కట్టుకుంటారా, पेट्रोल पंप के वहीं पर ही जो घर वार बनाते हो బండి क्या? ఇక్కడ పెట్టుకుంటారా? गाड़ी को वहीं पर ही रख ఏం लेते हो చేస్తారమ్మా? क्या? क्या करते ఏం हो? చేస్తారు? क्या करते हो? బండి పెట్రోల్ బంపు నుంచి బయటికి పోయిన తర్వాతనే ఆ పెట్రోల్ ఎంత వరకు పనిచేస్తుంది అనేది ఉంటదంట. హల్లెలూయా. वो गाड़ी पेट्रोल पंप से बाहर निकलते హల్లెలూయా. ही वो पेट्रोल कब तक जो ఈ काम में आएगा చర్చ్ లో पता चलता है. ప్రేయర్ పవర్ చర్చ్ అనేది ఎట్టున్నదంటే నీ కొరకు ये అపోస్తుల బోధ అంటే ఏంటంటే, ये जो प्रेम और कलीसिया ये प्रेरितों का उपदेश माने ये क्या है? ఇక్కడ నువ్వు పొందుకున్న శక్తి यहाँ पर जो तुमने शक्ति पाई है ఎక్కడ వరకు పనిచేస్తుంది నీకు? वो कहाँ तक के लिए నీ तुम्हारे लिए స్కూల్లో काम आएगा? పనిచేస్తుందా? चाहे तुम्हारे स्कूल में काम कर నీ रहा है, బడిలో పనిచేస్తుందా? काम में वो जो काम आ रहा है क्या? నీ యొక్క ఉద్యోగంలో పనిచేస్తుందా? तुम्हारी नौकरी में वो काम आ रहा నీ है क्या? వ్యాపారంలో పనిచేస్తుందా? तुम्हारे व्यापार में क्या वो काम నీ कर ఇంట్లో रहा నీ है? భార్య భర్త పట్ల పనిచేస్తుందా? तुम्हारे घर में तुम्हारे पति पत्नी के నీ प्रति పిల్లల काम పట్ల कर रहा है? పనిచేస్తుందా? तुम्हारे बच्चों के प्रति काम कर रहा లేకపోతే है నువ్వు क्या? ఇక్కడ పెట్రోల్ కొట్టుకోలే, माने तुम यहाँ पर पेट्रोल नहीं ఇక్కడ శక్తి भरवाए हो? పొందుకోలే. यहाँ पर तुमने शक्ति नहीं पाई है. హల్లెలూయా. 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 ఇక్కడ శక్తి ఎక్కడ వరకు పనిచేస్తుందో తెలుసా? यहाँ पर जो पाई हुई शक्ति कहाँ तक काम करेगी जानते हो क्या? जानते हो क्या?
ఫ్రూట్ బేరింగ్ మీటింగ్స్ అవుతున్నాయి. फ्रूट बेरिंग मीटिंग्स हो रही हैं 22 తారీఖు 22 तारीख को 28 తారీఖు. और 28 तारीख को. ఈ ఫ్రూట్ బేరింగ్ మీటింగ్స్ అనేది ये फ्रूट बेरिंग मीटिंग्स जो है ప్రతి రాష్ట్రాల గురించి ఉంటాయి. हर एक राष्ट्र के लिए है. ఆ రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తాం. उन राष्ट्रों के लिए प्रार्थना करते हैं. కొందరు అనుకుంటారు थोड़े ऐसा सोचते ఈ हैं రాష్ట్రాల గురించి గొడవ నాకు ఎందుకన్నా, ये राष्ट्रों के विषय में ये झगड़ा, ये सरदर्द मुझे क्यों, నా చుట్టుపక్కల ఉన్న గురించి ప్రార్థన చేస్తా సరిపోతే. मेरा जो आस पड़ोस है उसके बारे में प्रार्थना करूंगा, बस काफी है. అపోస్తుల బోధలను ఫలిస్తలేవమ్మా, इसका मतलब ये कि प्रेरितों के उपदेश में तुम फलवंत नहीं हो रहे ఫలిస్తలేవు. हो, तुम फलवंत नहीं हो रहे हो. అపోస్తుల బోధ ఇది, प्रेरितों की उपदेश की शिक्षा है అపోస్తుల ये. బోధ ఇది. प्रेरितों का उपदेश है ये. దేవుడు భారమేసిండు, खुदा ने बोझ दिया है, సామన ద్వారా బయలుపరిచిండు. जैसे सामना के जरिए बतलाया है. ఇదిగో రాష్ట్రాలు నశిస్తున్నాయి. देखो ये राष्ट्र नाश हो रहे हैं, కాబట్టి రాష్ట్రాలకు వెళ్ళి ప్రార్థన చేయి. इसलिए राष्ट्रों के लिए वहां जाकर ఆ प्रार्थना करो, బార్డర్స్ కి వెళ్ళి ప్రార్థన చేయి. उस सीमा प्रांतों में जाकर प्रार्थना करो कहकर. అంటే 12 నెలల ఒక రాష్ట్రంలో 12 నెలల ఒక రాష్ట్రంలో ప్రార్థన చేస్తుంది. 12 महीनों जो एक राष्ट्र में वैसा करते हुए फिर 12 महीने दूसरे राष्ट्र के लिए सब प्रार्थना हो रही है. హల్లెలూయా. हालेलुया. మరి అక్కడ పోయి 22 తారీఖు ప్రేయర్ చేస్తాం. जब 22 तारीख को वहां जाकर प्रार्थना करेंगे हम, మీరు और तुम लोग ఇక్కడ ఇంట్లో ఉండి ఆ రోజు ప్రేయర్ చేయాలా. यहाँ पर ही अपने घरों में रहकर उस दिन आपको प्रार्थना करनी है. వాట్సాప్ గ్రూపులలో ఉంటే మీకు పంపిస్తాం. व्हाट्सएप ग्रुपों में आप रहोगे तो आपको भिजाया లేని వాళ్ళు जाएगा. ఇక్కడ నంబర్లు ఇచ్చుకోండి. अगर नहीं है तो वे लोग अपने नंबर यहाँ సిస్టర్స్ కి दिए. సిస్టర్స్ గ్రూప్ ఉంది, బ్రదర్స్ కి బ్రదర్స్ గ్రూప్ ఉంది. सिस्टरों के लिए सिस्टर्स का ग्रुप है, ब्रदर्स के लिए ब्रदर्स का एक ग्रुप है. మీరు కూడా ఆ రోజు ప్రార్థన చేయాలా. आपको भी उस दिन प्रार्थना करनी है. ప్రార్థన చేయాలా రాష్ట్రాల గురించి. प्रार्थना करना है तुमको राष्ट्रों के लिए. అప్పుడు మీరు ఏమైతారంటే तब तुम क्या होते हो, మీ ఆత్మీయ జీవితం విశాలపరిచినట్టు तुम्हारे आत्मिक जीवन को तुम विशाल करते हो. కేవలం మీ ప్రార్థనలే కాకుండా सिर्फ तुम्हारी प्रार्थना ही नहीं, నువ్వు ఫ్రూట్ బేరింగ్ ప్రార్థన కూడా చేస్తున్నావు. तुम जो फ्रूट बेरिंग प्रार्थना भी करते हो. 2024లో నువ్వు చేయలే. 2024 साल में तुमने नहीं ఈ किया हो, సంవత్సరం విశాలపరచుకో ఆత్మీయ జీవితాన్ని. लेकिन इस साल अपने आत्मिक जीवन को और चौड़ा ఫ్రూట్ विशाल బేరింగ్ करो. మీటింగ్ కొరకు ప్రార్థన చేసి విశాలపరచుకో. फ्रूट बेरिंग मीटिंग के लिए प्रार्थना करके अपने आत्मिक जीवन को विशाल कर लो. కాబట్టి 22 తారీఖు इसलिए 22 तारीख 3 రాష్ట్రాలలో మధ్యలో మేము ఉంటాం. 3 రాష్ట్रों के बीच हम रहेंगे. ఆ 3 రాష్ట్రాల పేర్లు నా వెనకాల పలకండి. वो 3 राष्ट्रों के नाम मेरे साथ आप लोग दोहराइएगा. 22 తారీఖేమో 22 तारीख तो ఢిల్లీ, యూపీ, హర్యానా. दिल्ली, यूपी और हरियाणा. दिल्ली, यूपी, हरियाणा. 28 తారీఖేమో और 28 तारीख को తమిళనాడు, కేరళ. तमिलनाडु और केरला. ఈ తారీఖులో ఈ రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తాం. इन तारीखों में इन राष्ट्रों के लिए आपको प्रार्थना करनी ఇది है. విశాలపరిచిన దేవుడు. जो इसे विशाल करता है प्रभु. అపోస్తుల బోధ ఇది. ये प्रेरितों का उपदेश है ये. పోయి ప్రార్థన చేయాలా. जाकर प्रार्थना करना ఎక్కడ है. నాశనం ఉంటే అక్కడ పోయి ప్రార్థన చేయాలా. जहाँ कभी विनाश है वहां जाकर प्रार्थना करना మీ है. ఇంట్లో నాశనం ఉంటే మీ ఇంట్లో ప్రార్థన చేయి. अगर तुम्हारे घर में विनाश हो रहा है तो तुम तुम्हारे घर में प्रार्थना करो. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसलिए ఇక్కడ పెట్రోల్ కొట్టుకుంటున్నాం, ఇక్కడ శక్తి పొందుకుంటున్నాం హెడ్ ఆఫీస్ లో. यहाँ पर जो है पेट्रोल भराते माने यहाँ शक्ति पाते हो हेड ऑफिस में. ఆ పెట్రోల్ ఆ శక్తి ఎక్కడ వరకు నడిపిస్తుంది? वो पेट्रोल वो शक्ति तुम्हें कहाँ तक चलाता है? ఢిల్లీ వరకు నడిపిస్తుంది. दिल्ली तक హల్లెలూయా, चलाता है. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఈ పెట్రోల్ ఈ శక్తి ఎంత బలంగా ఉందో చూడండి. देखो इस హల్లెలూయా, पेट्रोल की शक्ति में कितना बल है. देखो. హల్లెలూయా. हालेलुया. ఢిల్లీ వరకు పోయే శక్తి ఉన్నది ఇక్కడ. दिल्ली तक హల్లెలూయా. जाने की शक्ति है. हालेलुया. తమిళనాడు, కేరళ బార్డర్లకు పోయే శక్తి ఉన్నది. तमिलनाडु केरला के बॉर्डर तक जाने की शक्ति है. ఆ బార్డర్లలో రాష్ట్రాల మీద పనిచేసే సాతానులని కూల్చే శక్తి ఉన్నది. उन सीमा प्रांतों पर राष्ट्रों में कार्य करने वाली जो शैतानों को नाश करने वाली ఇది शक्ति है అపోస్తుల उसमें. బోధ. ये है प्रेरितों का उपदेश. ఇది అపోస్తుల బోధ. ये प्रेरितों का उपदेश ఈ है. అపోస్తుల బోధలో నీకు నువ్వు వచ్చినావు అనుకుంటుండొచ్చు. तुम सोचोगे इस प्रेरितों के उपदेश में तुम अपने आप से आए होंगे क्या? నీకు నువ్వు నీ సమస్యతో నువ్వు ఇక్కడికి రాలే అమ్మా. तुम अपने आप से अपनी समस्या के कारण నీకున్న नहीं आए हो. పరిస్థితితో ఇక్కడికి రాలే నువ్వు. तुम्हारी जो परिस्थिति उस कारण तुम यहाँ नहीं आए हो. लेकिन మీ ఇంటిలోకి ఎవరైనా రావాలనుకుంటే अगर तुम्हारे घर से कोई आना तो డోర్ మూసేస్తే వస్తారా? अगर दरवाजा बंद कर दिया जाएगा तो మీ कोई आ ఇంటిలోకి पाएगा? రావాలంటే ఎవరు పర్మిషన్ కావాలా? तुम्हारे घर में अगर आना तो किसकी मंजूरी चाहिए उसके लिए? ఆ? ఆ? నీ ఇంటిలోకి రావాలంటే ఎవరు పర్మిషన్ కావాలా? अगर तुम्हारे घर में आना तो किसकी मंजूरी लेना उसके लिए? నీ పర్మిషన్ కావాలా? तुम्हारी मंजूरी रहना जरूरी है. ఎవరైనా సరే तो चाहे कोई भी हो నీ పర్మిషన్ రావాల్సింది. तुम्हारी मंजूरी तो जरूरी है तुम्हारे घर में आने के लिए. కాన్స్టిట్యూషన్ అట్టుంది, చట్టమే అట్టున్నది. संविधान సీఎం ही कहता है. పిఎం ఎవరైనా సరే నీ ఇంట్లోకి రావాలంటే పర్మిషన్ కావాలి. चाहे मुख्यमंत्री और प्रधानमंत्री होगा तुम्हारे घर आना तो उनके लिए तुम्हारी मंजूरी होना जरूरी లీగల్ है. గా. जो है कानूनी तौर पर. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. మరి అట్టాంటిది वैसा तो ఇది దేవుని ఇల్లు. ये खुदा का घर ఇది है. దేవుని ఇల్లు. ये खुदा का घर
है। ఇందాకనే సాక్ష్యాల ద్వారా రుజువుపరచబడింది. इससे पहले गवाहियों के द्वारा ये వీడికి साबित हुआ है। రావాలంటే अगर यहाँ आना तो దేవుడు డోర్ తెరవంది, నువ్వు రాగలుగుతావా? खुदा का दरवाजा ना खोले तो तुम आ पाओगे क्या? ఇష్టానుసారంగా నువ్వు రాగలుగుతావా? अपनी मन मर्जी से आ सकते हो क्या तुम? ఎవ్వడు రాలేడు, कोई नहीं आ सकता, ఎవ్వడు రాలేదు. कोई नहीं आ డోర్ सकता। తెరిచింది కాబట్టి నువ్వు వచ్చినావు. హల్లెలూయా, दरवाजा खोला गया इसलिए तुम आए हो। హల్లెలూయా. हालेलुया। మరి తెరిచింది కాబట్టి నువ్వు వచ్చినావు. खोला है दरवाजा इसलिए तुम आए हो। వాక్యం విని విశాలపరుచుకున్నావు. वचन को सुनकर खुद को विशाल करे हो ఆ బోధ ప్రకారము ప్రార్థన చేయడం మొదలుపెట్టు. और उस उपदेश के अनुसार तुम प्रार्थना करना शुरू ఇక్కడ करो। నుంచి ఏదైతే దేవుడు ప్రకటిస్తాడో, यहाँ से जो कुछ भी खुदा प्रकट करता है, దేని గురించి ప్రార్థన చేయమంటాడు, जिन बातों के बारे में प्रार्थना దాని करने को గురించి कहता है खुदा, ప్రార్థన చేయడం మొదలుపెట్టు. उसके लिए प्रार्थना करना शुरू करो। ఎప్పుడు మీ నుంచి ఏమీ అడగలే అమ్మా, कभी भी तुम्हारे पास से कुछ नहीं मांगा ఇక్కడ गया है। నుంచే దేవుడు మనకిస్తా వచ్చి, यहीं से ही खुदा हमको देता आया है। ఇక్కడ నుంచే దేవుడు మనందరికి ఇస్తా వచ్చి ఉన్నాడు. यहीं से ही खुदा हम सबको ఇది देता आया అపోస్తుల है। బోధ. ये హల్లెలూయా. प्रेरितों का उपदेश है। ఏమి हालेलुया। అడగము, हम कुछ नहीं मांगते మన हैं। దగ్గర బంగారం లేదు, వెండి లేదు. हमारे पास ना ही सोना है ना ही चांदी ఏముంది? है। क्या है हमारे पास? అపోస్తుల బోధలు ఏముంది? प्रेरितों के उपदेश में क्या है? ఏముందన్నాడు పేతురు? क्या है? क्या कहा पतरस ने? ఏముందన్నాడు పౌలు? क्या कहा पौलुस ने? ఏముందన్నాడు? क्या कहा उसने? యేసునామము यीशु का नाम। జయం జయము, సాతాను శక్తుల్ లాయం లాయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు लायम लायमो हालेलुया होसन्ना हालेलुया हालेलुया आमीन हालेलुया होसन्ना हालेलुया हालेलुया आमीन హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए సాతాను భయపెడుతుంది. शैतान डरता है। 2024 భయపెట్టినట్టు 2025 కూడా భయం చూపిస్తుంది. जैसे 2024 साल में डरा है, वैसे ही वो डर दिखाता है इस 2025 साल మరియ में। దగ్గరికి పోయి దూత ఏమన్నది? जय उसके पास स्वर्गदूत जाकर क्या कहता है? ఏమన్నది? మరియ దగ్గరికి పోయి मरियम के पास जाकर स्वर्गदूत क्या कहता है? భయపడకు అన్నది. डरो मत कहता है। యోసేపు దగ్గరికి పోయి ఏమన్నది? यूसुफ के पास जाकर स्वर्गदूत क्या कहता है? భయపడకు అన్నది. कि डरो मत कहता है। గొర్రెల కాపరుల దగ్గరికి పోయి ఏమన్నది? भेड़ों के चरवाहों पास जाकर क्या कहता है स्वर्गदूत? ఏమన్నది? क्या कहा उस स्वर्गदूत ने? ఏమన్నది? क्या कहा? హల్లెలూయా. हालेलुया। నేను భయపడట్లే, मैं नहीं डर रहा నీ हूँ। పక్కనోడికి చెప్పు. तुम अपने पड़ोसी से ये कहो, ఒక్కసారి ప్రైజ్ లాడిచ్చి చెప్పు, एक बार प्रेज लॉर्ड दे के कहो భయపడకు. कि डरो मत నీ कहकर। పక్కనోడికి చెప్పు, तुम अपने पड़ोस में बैठे से భయంతో कहो, వచ్చి ఉన్నారు, वो डर के साथ आए होंगे, కష్టంలో వచ్చి ఉన్నారు, मुसीबत में आए దుఃఖంలో होंगे, వచ్చి ఉన్నారు. दुख में वो आए होंगे। భయపడకని చెప్పు, उनसे कहो कि तुम डरो मत। భయపడకని చెప్పు. जय डरो मत कहो। యేసునామం మనతో ఉన్నది. यीशु का नाम हमारे साथ है। యేసునామం మనతో ఉన్నది. यीशु का नाम हमारे साथ है। బ్రదర్ చెప్పిరా? హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి విశాలపరచుకోండి. इसलिए तुम अपने आप को विशाल कर దేవుడు लो। నింపుతాడు. खुदा भरेगा। నింపిన తర్వాత చేయలేననకండి. भरने का मैं नहीं कर सकता हूँ कि मत कहो। మేకులు దిగగొట్టినట్టు అన్య భాషలతో మాట్లాడండి. जैसे कीलों को और गहरा काटते वैसे अन्य भाषाओं में बात సరిహద్దులు करो పెంచుకోండి. और अपनी सीमाओं को बढ़ाओ। అపోస్తుల బోధ మిమ్మల్ని నడిపించును గాక. प्रेरितों का उपदेश तुम्हें దేవుడి चलाए। వాక్యాన్ని అందరిని దీవించును గాక. खुदा इस वचन को आप सबको అందరం बहुत आशीष చేతులెత్తి दे। దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా లార్డ్. రిదరు శిరియల రుజునాన్. స్తోత్రం మహాపరిశుద్ధ యేసు ప్రభువా. మరి వాక్యము మా జీవితంలో ఫలింపజేసి దీవించి ఆశీర్వదించుమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చినందరికి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.